Morning, guys. So, Andhra Pradesh Socioeconomic Survey, Chapter 9, the last two chapter, ఇంకా మనకి చాప్టర్ 10 ఒకటి మిగిలి ఉంది. ఓకే, దీని టైటిల్ మనకి పవర్టీ, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ప్రపంచంలోని మేజర్ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఫేస్ చేస్తున్న రెండు మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట, పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. వీటి గురించి ఫోకస్ చేసే చాప్టర్ మనకి ఈ చాప్టర్ 9 అండి. ఓకే, సో ఇందులో మనకి రెండు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఒకటి అంటే డైరెక్ట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1 SDG 1, అదే నో పవర్టీ బై 2030, 2030కి ఎలాంటి పవర్టీ కూడా ఉండకూడదు ప్రపంచంలో. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 8 అంటే మనకి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, ఇది కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ కూడా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గానే ఉంది. సో ఈ రెండింటి మీద ఫోకస్ చేసేది, వీటి కోసం ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి దేశ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో అని చెప్పడమే ఈ చాప్టర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. ఓకే, సో ఇందులో లేట్ చేయకుండా ఫస్ట్ చూద్దామండి. ఒకటి పవర్టీ, పేదరికం. ఓకే, పేదరికం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1. ఓకే, మామూలుగా పేదరికం అంటే ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి తనకి బేసిక్ నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి ప్రతిరోజు కూడా తినడానికి తిండి ఇవన్నీ కూడా కావాలి. సో ఆ బేసిక్ నీడ్స్ని సాటిస్ఫై చేయగలిగే ఇన్కమ్ కానీ లేదా మెటీరియల్ కానీ, రెండిట్లో ఏం లేకపోయినా కూడా, ఓకే, ఇన్కమ్ ఆర్ మెటీరియల్ పొజిషన్స్ టు సాటిస్ఫై దేర్ బేసిక్ నీడ్స్. ఓకే, ఒకవేళ లేకపోతే వాటిని మనం పవర్టీ అనే దాని కింద కన్సిడర్ చేస్తామండి. సో ఈ డెఫినేషన్ మనకి బేసిక్ డెఫినేషన్, అన్నిటికంటే బేసిక్ డెఫినేషన్. ఓకే, దాన్ని కొంచెం డీటెయిల్డ్గా కూడా కొన్ని సంస్థలు చెప్తూ ఉంటాయి. లైక్ సమ్ యూజ్ ద వర్డ్ అబ్సల్యూట్ పవర్టీ. అబ్సల్యూట్ పవర్టీ ఇది సింపుల్గా పవర్టీ అనే డెఫినేషన్కే మ్యాచ్ చేస్తుంది. అబ్సల్యూట్ పవర్టీ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తికి వాళ్ళ యొక్క ఫండమెంటల్ హ్యూమన్ నీడ్స్, అవే బేసిక్ నీడ్స్ అనుకోవచ్చు కదా మనం. సో ఫండమెంటల్ హ్యూమన్ నీడ్స్ అంటే ఒక మనిషిగా బతుకుతున్నందుకు నీకన్ను కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయి, కొన్ని అవసరాలు. సో ఆ ఫండమెంటల్ బేసిక్ నీడ్స్ని సాటిస్ఫై చేయగలిగేంత మనీ నీ దగ్గర లేదు, అలాంటి ఒక ఫైనాన్షియల్ కండిషన్లో నువ్వు ఉన్నావు, అప్పుడు నేను అబ్సల్యూట్ పవర్టీలో ఉన్నట్టుగా చెప్పొచ్చు. అంటే ఇదేం డిఫరెంట్ కాదు, నార్మల్గా పవర్టీ అనే దాని కిందే చెప్పొచ్చు. ఇంకా అయితే కొన్ని సంస్థలు మనకు ఇంకొక డెఫినేషన్ని కూడా కన్సిడర్ చేస్తాయి, అదే ఎక్స్ట్రీమ్ పవర్టీ, ఇంకొక సిచ్యువేషన్. ఓకే, ఎక్స్ట్రీమ్ పవర్టీ అంటే తీవ్రమైన పేదరికం అనమాట. ఓకే, తీవ్రమైన పేదరికం అంటే మరీ తినడానికి తిండి కూడా లేని పరిస్థితి, అంటే అలాంటి దారుణమైన పరిస్థితి. ఓకే, సో దీనికోసం ఎవరెవరో ఒక్కొక్క దేశం ఒక్కొక్క డెఫినేషన్ని వీటిని ఫాలో అవుతుంటే అవన్నీ అవసరం లేకుండా మనకి డైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డెఫినేషన్ని ఎక్కువ దేశాలు ఫాలో అవుతున్నాయి. ఓకే, వరల్డ్ బ్యాంక్ మనకి ఎక్స్ట్రీమ్ పవర్టీని డిఫైన్ చేస్తుంది. సో వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఏంటంటే ఒక రోజుకి ఒక వ్యక్తి ఇంత అమౌంట్ కంటే తక్కువ ఖర్చు పెడితే వాళ్ళు తీవ్రమైన పేదరికంలో ఉన్నవాళ్ళు అని అర్థం అనమాట. ఓకే, అయితే ఒకనొక టైంలో 2022కి ముందు వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పింది అంటే, ఓకే, బిఫోర్ 2022, 2022కి ముందు ఒక వ్యక్తి ఒక రోజుకి $1.9 లేదా అంతకంటే తక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటే, అంటే అన్ని అవసరాలకి కలిపి, ఓకే, 1.9 లేదా అంతకంటే తక్కువ డాలర్లు ఖర్చు పెడితే వాళ్ళు తీవ్ర పేదరికంలో ఉన్నట్టుగా అని చెప్పేవారండి. ఎక్స్ట్రీమ్ పవర్టీ అంటే ఇది అని. ఓకే, మనకి సర్వేలో కూడా ఇదే డెఫినేషన్ వాడారు, ఇంకా సర్వే అప్డేట్ అవ్వలేదు. సో సర్వేలో చెప్పే చాలా విషయాలు ఈ డెఫినేషన్ బేస్ చేసుకునే చెప్తున్నారు. ఓకే, నేను అందుకే మరి ఇంకా అవన్నీ మనం అంత డేటాని కూడా బయట నుంచి కలెక్ట్ చేయలేం కాబట్టి అదే డేటా ఆధారంగా చెప్తున్నాం. అయితే ప్రజెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఆ డెఫినేషన్ని మార్చేసింది వరల్డ్ బ్యాంక్ 2022లో ఏం చేసిందంటే ఎవరైతే ఒక వ్యక్తి ఒక రోజుకి 2.15 లేదా అంతకంటే తక్కువ ఖర్చు పెడుతున్న $2.15 లేదా అంతకంటే తక్కువ ఖర్చు పెడుతున్నారో వాళ్ళు తీవ్ర పేదరికంలో ఉన్నట్టు. $2.15 అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రోజుకి అంటే ఒక 85 రూపీస్, అంటే ఒక డాలర్కి ఒక 85 రూపీస్ అనుకుంటే దగ్గర ఒక 180-190 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడితే వాళ్ళు తీవ్ర పేదరికంలో ఉన్నట్టంట.
ఓకే, అది ఎవరో చెప్తుంది కాదు, వరల్డ్ బ్యాంక్ డైరెక్ట్ గా చెప్తుంది. ఇది 2017 పర్చేసింగ్ పవర్ ప్యారిటీని బేస్ చేసుకొని ఈ వాల్యూని రివైజ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఒకప్పుడు $1.9 కంటే తక్కువ ఖర్చు పెడితేనే తీవ్ర పేదరికం. ఇప్పుడు దాన్ని పెంచారు, ఇంకా $2.15 కంటే తక్కువ ఖర్చు పెట్టినా అది తీవ్ర పేదరికం. ఎందుకంటే రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కాబట్టి. ఓకే, సో దీని ప్రకారం అంటే ఈ పాత వాల్యూ ప్రకారం మనకి ఇండియాలో దగ్గర దగ్గర 2019 సంవత్సరంలో 0.8% మంది తీవ్ర పేదరికంలో ఉన్నంట. 0.8% అంతే, అంటే ఎక్కువ కాదు, పర్వాలేదు, బాగానే ఉన్నారు, మనం చాలా బాగానే ట్రై చేసామని చెప్పుకోవచ్చు కొంచెమైనా సరే. సో ఇది ఎక్స్ట్రీమ్ పవర్టీ యాజ్ డిఫైన్డ్ బై ద వరల్డ్ బ్యాంక్. తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం చెప్తుందంటే ద సిచ్యువేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లోను ఇండియాలోను పరిస్థితి ఎలా ఉంది పవర్టీకి సంబంధించి. ఓకే, సో అయితే ఇండియా చాలా కాలం నుంచి కూడా, అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఆ టైం నుంచి కూడా పవర్టీ యొక్క మెజర్మెంట్స్ మీద, పవర్టీ ఎలివేషన్ మీద, వీటన్నింటి మీద కూడా చాలా కేర్ఫుల్గా వెళ్తూ ఉంది. ఓకే, అయితే ఒకానొక టైంలో ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ఆ ప్లానింగ్ కమిషన్ అనే బాడీ ఇండియాలో పవర్టీకి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఉండేది. అంటే మొత్తం పవర్టీని ఎస్టిమేట్ చేయడానికి ఎవరు ఎస్టిమేట్ చేస్తారు అంటే పవర్టీని ప్లానింగ్ కమిషన్ ఎస్టిమేట్ చేస్తుంది. అయితే 2014లో మనకి ప్లానింగ్ కమిషన్ డిజాల్వ్ చేసేసారు, దాని ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. అయితే గవర్నమెంట్ అయితే అఫీషియల్గా ఈ పవర్టీ ఎస్టిమేషన్ అనే ఒక టాస్క్ని ఏ ఆర్గనైజేషన్కి కూడా ఇవ్వలేదు. ఓకే, మామూలుగా అంతా జరగడం అయితే జరుగుతుంది, కానీ అంటే ఎన్ఎస్ఎస్ఓ డేటా నుంచి, లేకపోతే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నుంచి, నీతి ఆయోగ్ డేటా నుంచి, ఇలాంటి అన్నింటి నుంచి జరుగుతుంది, కానీ స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి అయితే ఈ పవర్టీకి సంబంధించిన ఎస్టిమేషన్ టాస్క్ని అయితే ఇవ్వలేదు. ఓకే, అది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో అయితే ఇప్పుడు పవర్టీకి అంతకు ముందున్న కమిషన్ ఏంటంటే అంటే నోడల్ ఏజెన్సీ ప్లానింగ్ కమిషన్. సో ప్లానింగ్ కమిషన్ ఈ పవర్టీని ఎస్టిమేట్ చేయడానికి రకరకాల మెథడాలజీస్ వాడేది, అండ్ ఆ మెథడాలజీస్ కోసం రకరకాల కమిటీలు నియమించేది, రకరకాల ఎక్స్పర్ట్ గ్రూప్స్ నియమించేది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్ ద్వారా ఇండియాలో పేదరికాన్ని లెక్క పెట్టడానికి ట్రై చేసేది అనమాట. మెథడ్ ఎప్పుడు ఒకలా ఉండదు కదా. ఓకే, ఏదైనా ఎఫిషియెంట్ మెథడ్ వచ్చిందంటే పాత మెథడ్ని ఆపేసి దాన్ని ఫాలో అవుతారు కదా. సో అలా కొత్త కొత్త మెథడ్స్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిందండి. ఓకే, అలాంటి ఒక మెథడ్, లేటెస్ట్ మెథడ్ ప్లానింగ్ కమిషన్ డిజాల్వ్ అయిపోవడానికి ముందు ఫాలో అయిన మెయిన్ మెథడ్ ఏంటి అంటే టెండూల్కర్ మెథడాలజీ అంది. ఓకే, ఆ తర్వాత రంగనాథన్ మెథడాలజీ వచ్చింది, కానీ ఓకే అది దానికంటే మనకి దీన్నే మెయిన్గా వాడడం జరిగింది, టెండూల్కర్ మెథడాలజీ అండి. ఓకే, టెండూల్కర్ మెథడాలజీ అంటే 2005 సంవత్సరంలో ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని ఏర్పాటు చేసింది ప్లానింగ్ కమిషన్. ప్రొఫెసర్ సురేష్ డి టెండూల్కర్ అనే ఆయన అధ్యక్షత అనమాట. ఆ కమిటీ 2009లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ మెథడాలజీని వాడుతున్నారండి, ప్రెజెంట్ వాడుతుంది అదేనమాట. ఓకే, అండ్ ఇది అంటే ఈ టెండూల్కర్ కమిషన్ ఏం చేసిందంటే కొత్త కొత్త మార్పులన్నీ చెప్పింది అనమాట. అంటే ఒకప్పుడు ఎక్కువ శాతం పవర్టీ అంటే క్యాలరీ కన్జంప్షన్ మీద మాత్రమే ఉండేది. ఓకే, అంటే జస్ట్ క్యాలరీస్, ఒక రోజులో ఒక వ్యక్తి ఎన్ని క్యాలరీల ఫుడ్ తింటున్నాడు అదే పేదరికానికి మూలంగా చూసేవారు, కానీ దాన్ని మిగతా అన్నింటికి మార్చిందనమాట. ఓకే, రకరకాల ఎక్స్పెండిచర్స్ని కన్సిడర్ చేయడం మొదలుపెట్టిందంటే లైక్ ప్రైవేట్ ఎక్స్పెండిచర్, హెల్త్ మీద పెట్టిన ఖర్చుని, ఎడ్యుకేషన్ మీద పెడుతున్న ఖర్చుని, ఇలాంటి అన్ని ఖర్చుల్ని కన్సిడర్ చేయడం మొదలుపెట్టిందంటే పవర్టీ అంటే కేవలం ఫుడ్డే కాదు, మిగతావి లేకపోయినా పేదరికమే అని చెప్పడం టెండూల్కర్ కమిటీ ఉద్దేశం. సో రకరకాల మార్పులు చేశారు, అవి ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ది టాపిక్ అనమాట. ఇక్కడ మనం ఇచ్చిన దాన్ని అది అవసరం లేదు కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం. ఓకే, ఇక్కడ అది ఇవ్వలేదు కాబట్టి. ఓకే, అయితే సో ఇప్పుడు ఈ టెండూల్కర్ మెథడాలజీ మనకి ఏం చేస్తుంది, పవర్టీని యాన్యువల్ ఇన్కమ్ వీటిలో కాకుండా దీన్ని కన్జంప్షన్ ఆర్ స్పెండింగ్ బేస్ చేసుకుని చెప్తున్నా. అంటే ఒక వ్యక్తి ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, ఓకే ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, లేదా ఎంత స్పెండింగ్ చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఓకే అనే దాన్ని బేస్ చేసుకుని ప్రెసెంట్ మనకి ఇండియాలో పవర్టీని ఎస్టిమేట్ చేస్తాం. అంటే ఇప్పుడు యాన్యువల్ ఇన్కమ్తో సంబంధం లేదు, నువ్వు ఎంత కన్జ్యూమ్ చేస్తావు లేదా ఎంత స్పెండ్ చేస్తున్నావు. ఓకే, ఒక పర్టిక్యులర్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ని తీసుకుంటారండి. ఓకే, సో ఆ గూడ్స్ని తీసుకొని దాని మీద నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు. ఓకే, సో ఆ ఖర్చే నీకు పవర్టీని చెప్పడానికి మెయిన్ ఇదనమాట. ఆ ఖర్చు వాళ్ళు చెప్పిన లిమిట్ కంటే తక్కువ ఉంటే నువ్వు పేదరికంలో ఉన్నట్టే.
అంతే. ఇంకా అదే మనకి పవర్టీ లైన్ అనమాట. ఓకే. అండ్ ఇందులో మనకి హెడ్ కౌంట్ రేషియో అని ఒక పదం ఉంటుంది, చెప్తాను నేను, అది వచ్చినప్పుడు మనకి చెప్తాను. ఓకే. ఆ తర్వాత ఇక్కడ గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే, గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఉంటుందండి, ఎంపీఐ. మీకు తెలుసు కదా, పవర్టీ అంటే కేవలం ఒక రకమైనది కాదు, అన్ని రకాలకి సంబంధించి అన్ని పాయింట్లకి సంబంధించి, అంటే నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు తినే తిండి, నువ్వు ఉండే ఇల్లు, నీ లివింగ్ స్టాండర్డ్, నీ హెల్త్ కండిషన్స్, ఇవన్నీ కూడా పవర్టీ కిందకే వస్తాయని చెప్పి మల్టీ డైమెన్షనల్ పవర్టీని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. పవర్టీ అంటే ఒక సింగిల్గా ఇన్కమ్ బేస్డే కాదు, అన్ని కలిపి చూడాలని చెప్పి. సో ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ప్రకారం, గ్లోబల్ లెవెల్లో ఉన్న ఇండెక్స్ ప్రకారం ఇండియా 2005-6 నుంచి 2019-21 మధ్య, ఓకే, అంటే దగ్గర 15 సంవత్సరాల కాలంలో నియర్లీ 41.5 crore పీపుల్ని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందంట. అంటే నియర్లీ 41 కోట్లు తగ్గిపోయిందంట 2005 నుంచి 2019-21 మధ్యలో. ఓకే, ఇది ఎవరో చెప్పింది కాదు, డైరెక్ట్గా ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, OPHI, ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, అండ్ దీంతో పాటు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీళ్ళిద్దరూ కలిపి చెప్పిన మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ లోనే మనకి తెలుస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి నోట్ చేసుకోవాల్సింది, అరే ఇంత పవర్టీ తగ్గినా కూడా ఇప్పటికీ ఇండియా ప్రపంచంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ని, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పూర్ చిల్డ్రన్ని కలిగి ఉందన్నమాట. అంటే అదైతే ఇంకా మార్పు రావట్లేదు, అంటే అంత ఎక్కువ జనాభా ఉంది, ఇంకా ఎక్కువ తగ్గించాల్సి ఉంది అని చెప్తున్నారండి. ఓకే, అలాగే ఇక్కడ ఈ రిపోర్ట్ ప్రకారం ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, అంటే చిన్నపిల్లల్లో పేదరికం కూడా చాలా వరకు తగ్గిందంటండి. ఓకే, అయినప్పటికీ కూడా ఇండియాలో ఇప్పటికీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పూర్ చిల్డ్రన్ ఉన్నారు. పేదరికం చిన్నపిల్లల్లో కూడా తగ్గింది, అయినా కూడా దగ్గర 9.7 కోట్ల మంది చిన్నపిల్లలు ఉన్న చిన్నపిల్లలు ఉన్నారంట, పేద పిల్లలండి. ఓకే, అది దగ్గర భారతదేశ పాపులేషన్ లో, అదే ఇండియన్ చిల్డ్రన్ పాపులేషన్ లో 21.8%. అంటే భారతదేశంలో ఉన్న పిల్లల్లో 21.8% మంది పిల్లలు పేదరికంలో ఉన్నారు. అక్కడ మనకి చెప్పిన ఏజ్ పీరియడ్ ఎంత అంటే రిఫరెన్స్ ఏజ్ 0 to 17 years అండి, ఈ సర్వే ప్రకారం చెప్పినవి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మనకి ఒక విషయం ఇచ్చాడు, పవర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఇండియా. ఓకే, ఒక NICSలో 9.1 ఇచ్చాడు. ఒకసారి చూడండి ఇందులో ఇచ్చిన డేటాని. ఇక్కడ మనకి 2 రకాల డేటాలు కనిపిస్తూ ఉంటాయి, ఒకటి హ్యాష్ మార్క్ డేటా, ఒకటి స్టార్ మార్క్ డేటా. హ్యాష్కి స్టార్కి తేడా ఏంటంటే, హ్యాష్ అనేది లక్డావాలా మెథడాలజీ, ఓకే, అంటే టెండూల్కర్ మెథడాలజీకి ముందు వాడిన మెథడాలజీ అండి. ఓకే, ఆ తర్వాత టెండూల్కర్ మెథడాలజీ వచ్చింది 2004-05 ఆ తర్వాత. ఓకే, సో అప్పుడు స్టార్ మార్క్లో ఉన్నవి టెండూల్కర్ మెథడాలజీ అన్నమాట. సో మీకు చెప్పాను కదా, టెండూల్కర్ మెథడాలజీ ఏంటంటే మొత్తం లెక్కనంతా మార్చేసిందండి. మార్చడం వల్ల ఏమైందంటే ఒక్కసారి ఇండియాలో పేదల సంఖ్య పెరిగిపోయింది. ఓకే, అక్కడ రియల్గా నెంబర్ ఏం మారలేదు, జనాలందరూ అలాగే ఉన్నారు, కానీ డెఫినేషన్ మారితే సంఖ్య మారిపోతుంటది కదా. సో ఆ విధంగా సంఖ్య ఒక్కసారిగా మారిపోయింది అనమాట. ఓకే, మీరు 2011-12 ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్గా పవర్టీ లైన్ కింద బతుకుతున్న పాపులేషన్ 9.20. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్లో ఓన్లీ చూద్దాం, 9.20. ఇది రూరల్ ఇండియాలో 10.9%గా ఉంది, అర్బన్లో తక్కువ 5.8. అంటే అర్బన్ ఏరియాలో ఉన్న పేదల కంటే రూరల్ ఏరియాలో డబుల్ ఉన్నారనమాట, అంత ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు. ఓకే, అర్బన్లో 5.8% పేదలు, కానీ సిటీలో, అదే రూరల్ ఏరియాస్లో 10.9% వరకు ఉన్నారు. ఇది ఇండియాతో పోలిస్తే చాలా బెస్ట్, ఎందుకంటే ఇండియాలో ఓవరాల్గా 21.9% పేదలు ఉన్నారండి, బిలో పవర్టీ లైన్లో బతుకుతున్న వాళ్ళు. దేని ప్రకారం? టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం. అది రూరల్ ఇండియాలో 25.7, అర్బన్ ఇండియాలో 13.7. అంటే మళ్ళీ దగ్గర డబల్ లాగానే కనిపిస్తుంది. సో అంటే ఎప్పుడు అర్బన్లో పూర్ పాపులేషన్ తక్కువగా ఉన్నారు, రూరల్లో మాత్రం పూర్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు. ఓకే, ఒకసారి ఇవి అబ్జర్వ్ చేయండి అన్న, ఇది ఇప్పుడు సార్ ఇది ఎక్కువే కదా సార్, 21.9% అంటే చాలా ఎక్కువ కదా అని చెప్పి మనం ఫీల్ అయిపోవచ్చు ఊరకనే, కానీ ఒకప్పటితో పోలిస్తే బెటరే. ఎందుకంటే చూడండి, 1973-74లో ఇండియాలో పేదరికం 54.8%.
ఆంధ్రాలో 48.86%. అంటే ఇప్పుడు దీంతో పోలిస్తే బెస్టే కదా. పేదరికాన్ని తగ్గించడానికి చాలా వరకు ట్రై చేసిందా లేదా? 100% ట్రై చేసింది. ఇది ఇక్కడ పాయింట్ అండి. ఓకే, సో అలా అలా తగ్గుతూ వస్తుంది చూడండి. 48.86, 39.3, ఆంధ్రాలో 28.9, 25.8, 22.19, 15.8. ఓకే, ఒక్కసారి మీకు గుండె జరుక్కుమంటది ఏమంటే 44% పెరిగిపోయింది సార్, మళ్ళీ 29 వచ్చింది, మళ్ళీ 21 వచ్చింది. ఇదేంటి సార్ 15.8 నుంచి ఒకసారి 44కి ఎలా పెరిగిపోయింది? ఇక్కడ ఏమీ పెరిగిపోలేదు, మనం పేదరికం కోసం వాడుతున్న డెఫినేషన్ మారింది అంతే. ఓకే, అంతవరకు లక్డావాలా 2004, 2005 వరకు లక్డావాలా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చేశారు. మళ్ళీ ఈ టెండూల్కర్ మెథడాలజీ వచ్చిన తర్వాత మళ్ళీ 1993 ఒక్కసారి క్యాల్కులేట్ చూశారు. అరే, టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం ఎలా ఉంటుందో చూస్తే 44% వచ్చింది. అదే 1993-94లో లక్డావాలా కమిషన్ యొక్క మెథడాలజీ వాడితే 22% ఉన్నది, డబుల్ అయిపోయింది చూడండి. 2004-5లో కూడా లక్డావాలా మెథడాలజీ ప్రకారం 15.8 ఉన్నది, 2004-5లో టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం 29.9 అయింది. అంటే అక్కడ మెథడాలజీలో మార్పు వచ్చింది. అంటే టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం ఇంకా పేదరికాన్ని చాలా క్లియర్గా లెక్క పెట్టడానికి వీలవుతుంది. అందుకే ఒక్కసారిగా పేదరికం యొక్క సంఖ్య, పేదల సంఖ్య పెరిగిపోయింది అనమాట. అంతే, ఇంకేం కాదండి ఇక్కడ. ఓకే, ఇండియాలో కూడా మీరు దా మార్పుని గమనించవచ్చు. ఇండియాలో 2004-5లో లక్డావాలా మెథడాలజీ ప్రకారం 27 ఉంటే అది కాస్త టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం 37.2కి పెరిగింది. బట్ అలా తగ్గుతోంది, కంటిన్యూస్గా మనం చూస్తే తగ్గుతూ ఉంది. అది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పీపుల్ బిలో పవర్టీ లైన్, ఇంకా మీకు సంఖ్య కావాలంటే చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది బతుకుతున్నారు పేదరికంలో 2011-12లో ఆంధ్రాలో దగ్గర 0.78 crores, అంటే 78 లక్షలని ఇచ్చాడు కదా, 78 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. అదే ఇండియా మొత్తం మీద చూసుకుంటే 26 కోట్ల మంది, 26.97 కోట్ల మంది పేదరికంలో బతుకుతున్నారు. ఓకే, ఇది మనకి పేదరికం యొక్క ఎస్టిమేట్స్ అండి. ఒకసారి కావాలంటే నేను జూమ్ అవుట్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయాలనుకుంటే చేయండి, పాస్ చేసుకుని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఇండియాలో మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అండి, MPI. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఆక్స్ఫోర్డ్ ఇనిషియేటివ్ వాళ్ళు చూసాం కదా, ఇప్పుడు ఇండియాలో MPIని చూద్దామండి. ఇండియాలో కూడా MPIని క్యాలిక్యులేట్ చేస్తారా? అవును, చేస్తున్నారండి. ఓకే, సో మల్టీ డైమెన్షనల్ పవర్టీ మీకు ముందే చెప్పాను. మల్టీ డైమెన్షనల్ పవర్టీ అంటే కేవలం ఇన్కమ్ ఆధారంగా లెక్క పెట్టే పవర్టీ కాదు. ఇన్కమ్తో పాటు ఎడ్యుకేషన్ లేకపోవడం, హెల్త్ ఫెసిలిటీస్ లేకపోవడం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, లైక్ హౌసింగ్, ఎంప్లాయ్మెంట్, అసెట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, శానిటేషన్ ఫెసిలిటీస్, ఇలాంటి వాటిని కూడా కన్సిడర్ చేసి పేదరికాన్ని చెప్తే దాన్ని మనం మల్టీ డైమెన్షనల్ పవర్టీ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 అజెండాకి క్లియర్గా పనికొస్తుంది అన్నమాట. అంటే మామూలు పేదరికం కంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ క్లియర్గా దానికి కరెక్ట్గా సూటబుల్గా ఉండే పవర్టీ ఇండెక్స్ అనమాట. దీన్ని నీతి ఆయోగ్ అనేది డెవలప్ చేస్తుంది. మనకి ఇండియాలో నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చిన గవర్నమెంట్ యొక్క థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ దీన్ని రిలీజ్ చేస్తుందండి. ఒక రిపోర్ట్ పేరు ఏంటంటే మనకి 2023లో ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నమాట, బేస్ లైన్ రిపోర్ట్ ఆన్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, ఏ ప్రోగ్రెసివ్ రివ్యూ 2023. ఏంటండి? బేస్ లైన్ రిపోర్ట్ ఆన్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, ఏ ప్రోగ్రెసివ్ రివ్యూ 2023. ఓకే, ఇది ఇండియాలో మొత్తం పేదరికానికి మల్టీ డైమెన్షనల్ పవర్టీకి సంబంధించి చాలా విషయాలు చెప్పిందండి. ఓకే, హెడ్ కౌంట్ రేషియో గురించి చెప్పింది. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ గురించి చెప్పింది. అలాగే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ యొక్క వాల్యూని కూడా చెప్పింది సార్. ఇంటెన్సిటీ ఏంటి, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ వాల్యూ ఏంటి, ఇవంతా చెప్తాను నేను. ఓకే, ఒకసారి చెప్పే ముందు అంటే ఈ 3 డెఫినేషన్స్ ఒకేసారి చెప్తాను. ఓకే, అంతకంటే ముందు మిగతా విషయాలు చూద్దాం. సో దీని ప్రకారం, ఈ రిపోర్టు ప్రకారం ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క ఓవరాల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ స్కోర్ ఎంత అంటే 0.25 అండి. 0.25 ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది
మనకి దగ్గర 1 వరకు కూడా ఉండొచ్చు. ఓకే, 0.25 ఉందన్నమాట. సారీ, 0.025 ఉంది. ఓకే, అండ్ ఈ వాల్యూతో ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే 9th ప్లేస్ ఉంది. 28 స్టేట్స్లో 9th ప్లేస్లో ఉందండి. అంటే మనకంటే బెటర్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఉన్న స్టేట్స్ ఇంకా 8 ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకి మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ వాల్యూ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా మన ర్యాంక్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అన్నింటికంటే తక్కువ ఎంపీఐ వాల్యూ దేనికి ఉంటుందో అది బెస్ట్ స్టేట్ అన్నమాట. అంటే కేరళకు ఉంటుంది. మనకి ఇండియాలో కేరళ 0.002 స్కోర్తో అన్నింటికంటే బెస్ట్ స్టేట్గా ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో దాంతోపాటు ఆంధ్రాలో హెడ్ కౌంట్ రేషియో 6.06% ఉంది. ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ 41.12% ఉంది. ఓకే, ఎంపీఐ వాల్యూ ఇది గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా ఎంపీఐ 0.025 తిరుగు లేకుండా గుర్తుండాలండి. హెడ్ కౌంట్ రేషియో 6.06. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ 41.12. ఓకే, ఏంటి సరే, ఇప్పుడు డెఫినేషన్ మీద డౌట్ వస్తుంది కదా, ఏంటని ఇక్కడే చెప్పేస్తుంది, మరి ఎందుకు వినండి. ఓకే, హెడ్ కౌంట్ రేషియో అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ బిలో పవర్టీ లైన్. ఓకే, అంటే పేదరికం యొక్క లైన్ ఉంటుంది కదా, బీపీఎల్. సో ఈ పవర్టీ లైన్ ఇది అనుకోండి, ఈ పవర్టీ లైన్ కింద ఎంత పాపులేషన్ బతుకుతుందో దాన్నే హెడ్ కౌంట్ రేషియో అంటామండి. దీన్ని యూజువల్గా పర్సంటేజ్లో చెప్తారు. అంటే 6.06% మంది పేదరికంలో బతుకుతున్నారు అని చెప్పడం దీని ఉద్దేశం. హెడ్ కౌంట్ రేషియో ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వన్ ఏంటండి, ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ. ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ అంటే అర్థం ఏంటంటే ద యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ డైమెన్షన్స్ ఇన్ విచ్ పూర్ పీపుల్ ఆర్ డిప్రైవ్డ్. అంటే పేదవాళ్ళు ఉన్నారు ఇండియాలో, ఆ పేద ప్రజల్లో మనం ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అంటేనే మల్టీ డైమెన్షన్స్ అన్నాం కదా, నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ కదా. నియర్లీ మనకి ఇండియాలో 12 డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ డైమెన్షన్స్లో ఎన్ని డైమెన్షన్స్లో ఓకే పేద ప్రజలు అంటే వాళ్ళకి దొరకట్లేదు, ఎన్ని డైమెన్షన్స్ వాళ్ళకి దొరకడం లేదు, అంటే సరైన చదువు దొరకడం లేదా, సరైన విద్య దొరకడం లేదా, ఇలా చెప్తే దాన్ని ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ అంటామండి. ఓకే, అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎన్ని డైమెన్షన్స్ పేదలకి సరిగ్గా అందడం లేదు, అదే ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ. అంటే 12 డైమెన్షన్స్లో సగం అందలేదు అనుకోండి, ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ ఎంత 50% అనమాట. 12 డైమెన్షన్స్లో 30% అనలేదు అనుకోండి, అంటే ఇప్పుడు 9 డైమెన్షన్స్ అందడం లేదనుకోండి వాళ్ళకి, అంటే 75% పవర్టీ ఉన్నట్టుగా, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ ఉన్నట్టుగా అర్థమవుతుంది కదా, ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ. ఓకే, అలాగే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ స్కోర్ ఎంత అనేది స్కోర్ కంటూ మనకి ఫార్ములా ఉంటుంది. హెడ్ కౌంట్ రేషియోని ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీతో మల్టిప్లై చేస్తే, ఓకే, హెడ్ కౌంట్ రేషియో ఈజ్ మల్టిప్లైడ్ బై ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ, మనకి మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ యొక్క వాల్యూ స్కోర్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఆంధ్రాకి చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ 6.06% కదా, పర్సెంట్ అంటే బై 100 కదా, సో అంటే 0.0606 అనమాట. ఓకే, ఇంటూ ఇది కూడా ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ 41.12% కదా, దాన్ని 0.4112. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 0.025 వస్తుంది అనమాట. ఇది కూడా మనకు అడగొచ్చండి. ఓకే, ఎంపీఐ స్కోర్ని ఇదేంటితో మల్టిప్లై చేస్తారంటే హెడ్ కౌంట్ రేషియోని ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీతో మల్టిప్లై చేస్తే ఎంపీఐ స్కోర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఓవరాల్ హెడ్ కౌంట్ రేషియో అండ్ ఇంటెన్సిటీ అండ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అన్నింటి యొక్క వాల్యూస్ ఇస్తున్నాడు, చూడండి ఒకసారి. ఓకే, మొత్తం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకుంటే హెడ్ కౌంట్ రేషియో 6.06%గా ఉంది. అది ఇండియాతో పోలిస్తే తక్కువ, ఇండియాలో 14.96% ఉంది. ఇంకా ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ అంటే ఎన్ని డైమెన్షన్స్లో పేదలు డిప్రైవ్ చేయబడుతున్నారు. ఆంధ్రాలో 41.12% ఉంటే ఇండియాలో 44.39% ఉంది, అంటే ఇండియా కంటే తక్కువే. ఓకే, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఇండియా 0.06 ఉంటే ఆంధ్ర జస్ట్ 0.025 మాత్రమే ఉందండి. అంటే చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు, అంటే ఇండియా యొక్క యావరేజ్తో పోల్చుకుంటే.
అది రూరల్ అర్బన్ ఇచ్చాడు, అదంతా మనకి అవసరం లేదు. కాబట్టి ఒకసారి పాస్ చేసుకొని అబ్జర్వ్ చేయండి చాలు. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన విషయం. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఏం చెప్తుందంటే రిపోర్ట్ ప్రకారం హెడ్ కౌంట్ రేషియో అండ్ ఎంపీఐ స్కోర్ రెండింటిలో కూడా 4 సంవత్సరాల కాలంలో దగ్గర సగం తగ్గుదల కనిపించిందంటండి. సగం తగ్గుదల. ఓకే, 4 సంవత్సరాలు 2015-16 నుంచి 2019-21 చూసుకుంటే, ఓకే 2015-16 నుంచి 2019-21 చూసుకుంటే దగ్గర కంప్లీట్గా 4-year పీరియడ్లో సగం తగ్గిపోయిందంట. 2015-16లో ఈ స్కోర్ అనేది 0.053 ఉండేదంట, ఎంపీఐ స్కోర్ అండి, ఆంధ్రప్రదేశ్ది. అదే 2019-21లో 0.025కి తగ్గిపోయింది. అంటే చూడండి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అంత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కూడా పేదరికాన్ని, ఇదంతా కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం యొక్క పీరియడే కదా, 2014లో కదా ఆంధ్ర ఏర్పడింది. సో చాలా పెద్ద అచీవ్మెంట్ అనే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఇచ్చే చూడండి, కంపారిటివ్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ స్కోర్. ఓకే, నేషనల్, ఇది ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం ఇచ్చాడు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 అండ్ ఎన్ఎఫ్హెచ్ఎస్ 5. ఓకే, ఈ రెండింటి మధ్య తేడా చూసుకుంటే, ఓకే ఎన్ని జిల్లాలు మొత్తం ఉన్న, అప్పుడులో ఉన్న 13 జిల్లాల్లో ఎన్ని జిల్లాలు ఏ కేటగిరీలో ఉన్నాయి చూసుకుంటే, కాబట్టి జూమ్ ఇన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ గ్రీన్ అనేది మనకి అన్నింటికంటే తక్కువ మల్టీ డైమెన్షన్, అది ఎంపీఐ వాల్యూ, అంటే అది బెస్ట్ అన్నమాట. ఓకే, మీరు చూసుకుంటే గ్రీన్ ఇక్కడ 2015-16 టైంలో చాలా స్టేట్స్ గ్రీన్లో ఉన్నప్పటికీ కొన్ని స్టేట్స్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి చూడండి. అంటే కొన్ని డిస్ట్రిక్ట్లు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, కొన్ని ఎల్లో కలర్లో ఉన్నాయి, కొన్ని రెడ్ కలర్లో కూడా ఉన్న మనకు కనిపిస్తున్నాయి, డార్క్ రెడ్, లైట్ రెడ్ కలర్లో కూడా కనిపిస్తున్నాయి. అంటే అన్ని జిల్లాల్లో ఒకలా లేదు, అంటే కేవలం కొన్ని జిల్లాలు, అంటే లైక్ ఇక్కడ మనకి కనిపించే గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా గుంటూరు జిల్లాలు కానీ, ఓకే లేకపోతే తిరుపతి, అదే చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా, ఇలాంటివి మాత్రమే గ్రీన్లో ఉన్నాయి. మిగతావన్నీ కూడా చాలా వరకు ఆరెంజ్, రెడ్ ఇలాంటి కలర్లో కనిపిస్తున్నాయి. అయితే మీరు ఇప్పుడు చూసుకుంటే, ఓకే 2019-21లో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ మనకి గ్రీన్ కలర్లోనే కనిపిస్తున్నాయండి. ఒక్క డిస్ట్రిక్ట్ మనకి కర్నూలు తప్ప, కర్నూలు మనకి రెడ్లో ఉంది కదా, గ్రీన్లో ఉందని కదా, కర్నూలు రెడ్లో ఉంది, చాలా అన్నిటికంటే దారుణమైన పరిస్థితిలో ఉంది. ఓకే, అది ఇప్పుడు కొంచెం ఒక లైట్ గ్రీన్ వరకు వచ్చిందంటే, లైట్ గ్రీన్ అంటే ఒక ఈ కలర్ వరకు 0.047 అంటే వాల్యూ మీకు కనిపించట్లేదేమో, 0.047 నుంచి 0.055 వరకు అంట. ఓకే, ఈ కలర్ గ్రీన్ అంటే లెస్ దెన్ 0.057 అనమాట, అంతకంటే తక్కువ, ఒక 0.057 వరకు అండి. ఓకే, సో ఇది మనకి ఈ రిపోర్ట్ చెప్తుంది. అలాగే ఎంపీఐ స్టేట్ ర్యాంకింగ్స్ కూడా చెప్పాను కదా, అన్నిటికంటే తక్కువ స్కోర్లో ఉన్నది కేరళ, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 0.002. ఆ తర్వాత గోవా, తమిళనాడు, సిక్కిం, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, తెలంగాణ మనకంటే కొంచెం బెస్ట్, కొంచెం మొత్తం కాదు, కొంచెం బెటర్గా ఉంది 0.024తో. ఆంధ్రప్రదేశ్ ఏమో 0.025తో 9th ప్లేస్లో ఉంది. ఇంకా కిందకి చూసుకుంటే బీహార్ స్టేట్ 0.16 ఉంది స్కోర్, చూడండి 0.16 అంటే చాలా దారుణంగా ఉందని మనం చెప్పొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఎంపీఐ యొక్క మెథడాలజీని చెప్తున్నానండి. ఎంపీఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ మెథడాలజీ వాడతారు? ఎంపీఐలో చెప్పాను కదా, దగ్గర 12 ఇండికేటర్లు ఉంటాయి. దేర్ ఆర్ 12 ఇండికేటర్స్. ఓకే, అవే 12 డైమెన్షన్స్ అనమాట, మల్టీ డైమెన్షన్స్ అన్నాం కదా. సో ఆ 12 డైమెన్షన్స్ మొత్తం 3 కేటగిరీస్గా ఉంటాయండి, 3 ఈక్వల్లీ వెయిటెడ్ డైమెన్షన్స్ అనమాట. సో సార్ ఏంటి సార్ 3 ఈక్వల్లీ వెయిట్ డైమెన్షన్స్ ఏంటంటే, ఒకటి హెల్త్ అనే డైమెన్షన్ అండి. హెల్త్ అనే డైమెన్షన్ కింద మనకి మొత్తం 3 ఇండికేటర్లు ఉంటాయి. హెల్త్ అనే డైమెన్షన్ తర్వాత ఎడ్యుకేషన్ అనే డైమెన్షన్ కింద ఒక 2 ఇండికేటర్లు ఉంటాయి ఎడ్యుకేషన్ చెప్పడానికి. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని చెప్పడానికి దగ్గర మనకి 7 ఇండికేటర్లు ఉంటాయండి, 7 ఇండికేటర్లు ఉంటాయి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హెల్త్ అనే ఇండికేటర్కి సంబంధించి చూసుకుంటే, హెల్త్లో న్యూట్రిషన్, చైల్డ్ అడాలసెంట్ మోర్టాలిటీ, అలాగే మెటర్నల్ హెల్త్, ఈ 3 ఇండికేటర్లు అండి. ఓకే, హెల్త్కి సంబంధించిన ఇండికేటర్స్.
హెల్త్కి సంబంధించిన ఇండికేటర్స్ తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇండికేటర్స్ చూసుకుంటే ఎడ్యుకేషన్ దేని ఆధారంగా చెప్తారంటే ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ స్కూల్ అటెండెన్స్, ఈ రెండింటి ఆధారంగా చెప్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్ళారు ఒక వ్యక్తి జీవితకాలంలో, అలాగే స్కూల్ అటెండెన్స్ ఎలా ఉంది, ఈ రెండింటి ఆధారంగా అన్నమాట. మరి లివింగ్ స్టాండర్డ్ని ఎలా చెప్తారు సార్? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని నువ్వు వంట చేసుకోవడానికి ఏ ఫ్యూయల్ని వాడుతున్నావు, నీ దగ్గర శానిటేషన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, నీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, నీకు ఎలక్ట్రిసిటీ సప్లై ఉందా లేదా, హౌసింగ్ ఉందా లేదా, నీకేమైనా ఆస్తులు ఉన్నాయా, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా లేవా. మనకు అందుకే కదా ప్రధానమంత్రి జన్ధన్ యోజన తీసుకొచ్చారు. సో ఇలాంటి వాటిని ఈ 7 ఇండికేటర్స్ని కలిపి మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మెజర్ చేయడానికి వాడతారు. సో మీకు ఇండివిజువల్గా ప్రతి ఇండికేటర్లోనూ పర్సంటేజ్ ఇచ్చండి, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి చూడండి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో న్యూట్రిషన్లో 22.94 అంటండి. ఓకే, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. బెస్ట్ స్టేట్ సిక్కిం అంట, న్యూట్రిషన్లో బెస్ట్ స్టేట్ సిక్కిం అంట. 10.36% మాత్రమే ఉన్నారు పేదలు. అంటే న్యూట్రిషన్ అనే ఒక ఇది అందని వాళ్ళు 10.36 మాత్రమే ఉన్నారు మనకి. ఓకే, అందులో బెస్ట్గా సిక్కిం ఉంది. అలాగే చైల్డ్ అండ్ అడాలసెంట్ మోర్టాలిటీ ఆంధ్రప్రదేశ్లో 1.27% ఉంది. ఓకే, అన్నిటికంటే బెస్ట్ కేరళ 0.26, ఇండియాలో కూడా ఇచ్చేటువంటి 2.06. ఓకే, మెటర్నల్ హెల్త్ ఆంధ్రాలో 10.7, ఇండియాలో 19.17. ఓకే, బెస్ట్ స్టేట్ గోవా 1.88. స్కూలింగ్ ఇయర్స్ ఆంధ్రాలో 15.81%, ఇండియాలో 11.4%, కేరళ జస్ట్ 2.49%. ఆ డైమెన్షన్ అందని వాళ్ళు. ఓకే, అలాగే స్కూల్ అటెండెన్స్ ఎలా ఉందో చూసుకోండి. ఓకే, కుకింగ్ ఫ్యూయల్, ఇలా అన్ని ఇండికేటర్స్ కూడా ఇచ్చారని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, పాస్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇందులో ఆంధ్ర వేట్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసింది కూడా ఇచ్చారండి. లైక్ మెటర్నల్ హెల్త్లో ఆంధ్ర 6th ప్లేస్లో ఉందంటే ఇండియాలో ఆ ఇండికేటర్లో. ఓకే, స్కూల్ అటెండెన్స్ విషయంలో 7th ప్లేస్లో ఉందంట. అమ్మఒడి ఇలాంటి వాటి ద్వారా, అంటే అప్పటికి లేదనుకోండి, ఇలాంటి రకరకాల స్కీములు తీసుకొచ్చి పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. ఓకే, కుకింగ్ ఫ్యూయల్ విషయంలో 4th ప్లేస్లో ఉందండి. అంటే సేఫ్ కుకింగ్ ఫ్యూయల్, అంటే ఈ ఫైర్ వుడ్ ఇవి వాడకుండా ఎల్పిజి వీటిని ఎంకరేజ్ చేసే విధంగా అన్నమాట. ఓకే, అలాగే అన్నిటికంటే బెస్ట్ హౌసింగ్ విషయంలో 3rd ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఓకే, అసెట్స్ విషయంలో 9వ ప్లేస్లో ఉంది. ఆస్తుల విషయంలో 9వ ప్లేస్లో ఉంది. అంటే వీటిని అంటే బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇండికేటర్స్ అనమాట ఇవి. అంటే అన్నింటికంటే బెస్ట్గా ఉంది ఏంటండి హౌసింగ్లో 3rd ప్లేస్లో ఉంది. సెకండ్ బెస్ట్ కుకింగ్ ఫ్యూయల్ విషయంలో 4th ప్లేస్లో ఉంది, కుకింగ్ ఫ్యూయల్ కల్పించడంలో. అలాగే మెటర్నల్ హెల్త్ విషయంలో 6th ప్లేస్లో ఉంది. ఓకే, దాంతోపాటు స్కూల్ అటెండెన్స్ విషయంలో 7th ప్లేసు, అసెట్స్ విషయంలో 9th ప్లేసు. అన్నిటికంటే వరస్ట్గా పెర్ఫామ్ చేసింది ఎందులో అంటే ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండి. ఓకే, 25th ప్లేస్లో ఉంది. అంటే ఎక్కువగా ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంతగా లేదు. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇండియా యావరేజ్ కంటే ఎక్కువ ఉంచండి, ఇండియా కంటే కూడా ఎక్కువ అనమాట. ఓకే, అంత దారుణంగా పెర్ఫామ్ చేసింది. ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ పెంచవలసి ఉంది. ఓకే, ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎన్ని సంవత్సరాలు స్కూల్లో చదువుతున్నాడు అనే దాన్ని పెంచవలసి ఉంది. ఓకే, ఇవి 12 ఇండికేటర్స్ అండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, ఇవి మనకి నేషనల్ లెవెల్లో కూడా యూజ్ అవుతాయి. ఓకే, ఏ స్టేట్ ఎందులో బెస్ట్ పెర్ఫార్మింగ్గా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే కేరళ 4 ఇండికేటర్స్లో బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్గా ఉంది. చైల్డ్ అడాలసెంట్ మోర్టాలిటీ విషయంలో, స్కూలింగ్ ఇయర్స్ విషయంలో, స్కూల్ అటెండెన్స్ అంటే చదువు అంటే ఇక కేరళ బెస్ట్ పెర్ఫార్మింగ్ అన్నట్టుగా ఉంది. శానిటేషన్ విషయంలో కూడా ఈవెన్ గోవా, చిన్న స్టేట్ గోవా కూడా ఒక 5 బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్గా ఉంది మెటర్నల్ హెల్త్ విషయంలో. ఓకే, కుకింగ్ ఫ్యూయల్ విషయంలో, డ్రింకింగ్ వాటర్ విషయంలో, ఎలక్ట్రిసిటీ విషయంలో, హౌసింగ్ విషయంలో వీటిలో బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్గా ఉందన్నమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఈ ఎంపీఏ వాల్యూస్ ఇచ్చాడండి. చూడండి ఒకసారి. డిస్ట్రిక్ట్ వైజ్ మనకి పాత డిస్ట్రిక్ట్సే ఉంటాయి. పాత డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే ఓకే, అన్నింటికంటే బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ అంటే వెస్ట్ గోదావరి అంటండి. ఓకే, జస్ట్ 0.01 ఎంపీఐతో అన్నింటికంటే టాప్లో ఉంది వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే, అక్కడ హెడ్ కౌంట్ రేషియో కేవలం 2.42% మాత్రమే ఉంది. 2.42 మాత్రమే పేదలు ఉన్నారు. ఓకే, ఇది కంపారిటివ్గా చూస్తే హయ్యెస్ట్
ఓకే, పేదరికం ఉన్న డిస్ట్రిక్ట్ కర్నూలు 12.84% హెడ్ కౌంట్ రేషియో ఉంది. చాలా ఎక్కువ మంది పేదలు మనకి అక్కడ కనిపిస్తున్నారు హెడ్ కౌంట్ రేషియో. ఓకే, మీడియంగా శ్రీకాకుళం మనకి చూడండి, మీడియంగా చూస్తే చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం ఈ జిల్లాలు మోడరేట్గా ఉన్నాయి. పేదరికం మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉన్నాయన్నమాట. అవి టాప్ 2 మనం ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప ఈ 2 గుర్తుపెట్టుకోండి. కాబట్టి గుంటూరు, కృష్ణా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 4 కూడా ఎంపీఐలో బెస్ట్ డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి. ఓకే, ఈవెన్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నా కూడా హెడ్ కౌంట్ రేషియో తక్కువ ఉంది. హెడ్ కౌంట్ రేషియో తగ్గితే ఎంపీఐ తగ్గిపోతుంది. ఎందుకంటే ఎంపీఐ వాల్యూ వచ్చేది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే. సో ఇప్పుడు ఇంటెన్సిటీ తగ్గినా లేదు, హెడ్ కౌంట్ రేషియో తగ్గినా, ఏం తగ్గినా కూడా ఎంపీఐ వాల్యూ తగ్గిపోతుంది. సో తక్కువ ఎంపీఐ వాల్యూ ఉన్నవి వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప 0.013, గుంటూరు 0.016, కృష్ణా 0.017. కర్నూలు అన్నింటికంటే ఎక్కువ ఎంపీఐ వాల్యూ ఉంది 0.054. దీనికి కారణం అక్కడ ఉన్న హెడ్ కౌంట్ రేషియో. ఓకే, మీరు హెడ్ కౌంట్ ఇంటెన్సిటీ చూసుకుంటే వెస్ట్ గోదావరిలో ఇంటెన్సిటీ ఎంత ఉందో కర్నూలులో అంతకంటే తక్కువ ఉంది. అంటే ఎన్ని డైమెన్షన్స్లో పేదలు డిప్రైవ్ చేయబడ్డారంటే వెస్ట్ గోదావరిలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు డిప్రైవ్ చేయబడిన వాళ్ళు. అంటే ఇంటెన్సిటీ డిప్రైవ్ చేయబడిన వాళ్ళు కాదు, ఎక్కువ డిప్రైవేషన్ వాళ్ళకి జరిగింది. కానీ ఇక్కడ హెడ్ కౌంట్ రేషియో తగ్గిందనమాట. మీరు అది గమనించండి, క్లియర్గా గమనించండి. ఇలాంటి అబ్జర్వేషనే మనకు అవసరం. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ అన్నింటికంటే ఎక్కువ మనకు కనిపించేది 43.65%తో ఈస్ట్ గోదావరిలో ఇంటెన్సిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, హెడ్ కౌంట్ రేషియో ఎక్కువ కనిపిస్తుంది అయితే కర్నూలులో ఎక్కువ కనిపిస్తుంది. ఓవరాల్ ఎంపీఐ కూడా కర్నూలులోనే ఎక్కువ ఉంది 0.05. ఓకే, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ వాల్యూ. ఓకే, సో ఇది పవర్టీకి సంబంధించిన విషయం. నన్ను అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి పాస్ చేసుకొని చూడండి ఇది కూడా. సో ఇది అర్థమైందంటే మనం నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వెళ్ళిపోదామండి. సో నెక్స్ట్ మనకి ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. అంటే ఫస్ట్ డివిజన్ అయిపోయింది పవర్టీ, సెకండ్ వన్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగం ఇది కూడా ఒక ఛాలెంజ్ కదా, గవర్నమెంట్స్ ఉందే ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఓకే మనకి లేబర్ ఫోర్స్ కోసం వీటన్నింటి కోసం మనకంత కంప్లీట్గా మేజర్ సోర్స్ ఏంటి అంటే ఎన్ఎస్ఎస్ఓ రిలీజ్ చేసే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అండి. ఎన్ఎస్ఎస్ఓ అంటే అది రిలీజ్ చేసే నేషనల్ శాంపుల్ సర్వే, ఇది మేజర్ సోర్స్ అనమాట. మొత్తం లేబర్ ఫోర్స్కి సంబంధించి వీటన్నింటికి సంబంధించి కంప్లీట్గా ఇట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా ఫర్ లేబర్ ఫోర్స్ అండి. ఓకే, లేటెస్ట్గా అది రిలీజ్ చేసిన నేషనల్ శాంపుల్ సర్వే 79th రౌండ్ అండి, 79వ రౌండ్. అంటే ఎన్నిసార్లు రిలీజ్ చేస్తుంటే దాన్ని అలా రౌండ్స్ పేరులో పిలుస్తారు. 79th రౌండ్ అండి. ఇది జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు లేబర్ ఫోర్స్కి సంబంధించిన డేటాను మనకి ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ నేషనల్ శాంపుల్ సర్వేలోనే ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే కూడా ఒక పార్ట్ అనమాట. ఓకే, ఇది ఎన్ఎస్ఎస్లో ఒక పార్ట్. అయితే దీన్ని ట్రెడిషనల్గా 5 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తారండి. క్వింక్వెనియల్లీ అనమాట. క్వింక్వెనియల్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి. ఓకే, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే రీసెంట్ ఇయర్స్లో దీన్ని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పిఎల్ఎఫ్ఎస్లో ఇంటిగ్రేట్ చేసేసారు. ఓకే, పిఎల్ఎఫ్ఎస్లో ఇంటిగ్రేట్ చేస్తే ఎప్పటికప్పుడు మనకి పీరియాడికల్గా ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో పిఎల్ఎఫ్ఎస్లో ఇంటిగ్రేట్ చేసేయడం వల్ల ఇంకా మనకి ఇది 5 సంవత్సరాలకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఈ డేటా అనేది వస్తుందండి. ఓకే, ఎందుకంటే పిఎల్ఎఫ్ఎస్లో ఇంటిగ్రేట్ చేయడానికి కూడా కారణం ఉంది, దానికి కూడా గవర్నమెంట్ ఒక కారణం చెప్తుంది. ఓకే, ఈ చేంజ్ని స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ ఫోర్స్ స్టాటిస్టిక్స్ అనే ఒక కమిటీ ఉందండి. ఓకే, దీన్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఇచ్చేసింది అనమాట, కన్స్టిట్యూట్ చేసిందండి. ఓకే, ఇలా చేయమని కూడా చెప్పింది ఎవరంటే నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ చెప్పింది, అరే బాబు ఒక కమిటీని అపాయింట్ చేయండి అని చెప్పింది నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ. ఆ కమిటీ అలా చెప్పినందుకు అప్పుడు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ ఫోర్స్ స్టాటిస్టిక్స్ అని ఒక కమిటీని చెప్పారండి, కమిటీని ప్రవేశపెట్టారు. ఈ కమిటీ మనకి ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా
పిఎల్ఎఫ్ఎస్ని ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట ఏప్రిల్ 2017 నుంచి. ఓకే, అంతకుముందు ఇది లేదు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అండి. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2017 ఏప్రిల్లో ఇంట్రడ్యూస్ చేశారండి. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఇంట్రడ్యూస్ చేసింది. దేనికోసం? టు ప్రొడ్యూస్ యాన్యువల్ ఎస్టిమేట్స్. 5 సంవత్సరాలకు ఒకసారి కాదు, ప్రతి సంవత్సరం మాకు డేటా కావాలి అని చెప్పి అన్నమాట. ఓకే, ఇది 2017లో ఇంట్రడ్యూస్ చేస్తే 2019లో ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారండి. ఓకే, అప్పటి నుంచి మనకి ప్రతి సంవత్సరము కూడా రిపోర్ట్ ఇస్తూ ఉంది. ప్రెజెంట్ మనకి 7th రిపోర్ట్ అయితే రన్నింగ్లో ఉంది. 7th రిపోర్ట్ని జూలై 2023 నుంచి జూన్ 2024 మధ్యలో అనలైజ్ చేసి ఇచ్చారనమాట. ఓకే, ఇది 7th రిపోర్ట్ అండి, గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇచ్చింది 7th రిపోర్ట్ అనమాట, 7వ రిపోర్ట్. అయితే సర్వేలో మనకి తెలుసు కదా, గవర్నమెంట్కి సంబంధించిన డేటా అంటే ఎప్పుడు అంత ఫాస్ట్గా జరగదు. ఓకే, సర్వేలో ఉన్న డేటా అయితే 6th రిపోర్ట్కి సంబంధించిన డేటా ఉంటుంది. మరి నేను కూడా అదే చెప్తాను. ఓకే, 6th రిపోర్ట్లో ఇచ్చిన డేటా 2022-2023కి సంబంధించిన డేటా అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఏంటంటే ఈ పిఎల్ఎఫ్ఎస్ మొత్తం రూరల్ ఏరియాస్కి, అర్బన్ ఏరియాస్కి సంబంధించిన యాన్యువల్ ఎస్టిమేట్స్ ఇస్తుంది. అలాగే ప్రత్యేకంగా అర్బన్ ఏరియాస్కి సంబంధించి అయితే క్వార్టర్లీ ఎస్టిమేట్స్ని కూడా అందిస్తుంది అనమాట, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో ఇప్పుడు ఈ సర్వే ప్రకారం మనకి 2 పదాలు, ఒకటి లేబర్ ఫోర్స్, 2 వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఓకే, ఈ 2 పదాలు డిస్కస్ చేయాలి. ఫస్ట్ పదం లేబర్ ఫోర్స్ అండి. లేబర్ ఫోర్స్. ఓకే, 2 పదాలు క్లియర్గా అర్థం చేసుకోండి, 2 డిఫరెంట్ టర్మ్స్ అండి. ఓకే, లేబర్ ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే ఎకనామికల్లీ యాక్టివ్ పాపులేషన్. అంటే ఎకనామికల్గా ఏదో ఒక పని చేయడానికి రెడీగా ఉన్న పాపులేషన్నే మనం ఎకనామికల్లీ యాక్టివ్ పాపులేషన్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అంటే వాళ్ళు ఎదురు పని చేస్తూ ఉండొచ్చు, లేదా పని కోసం చూస్తూ ఉండొచ్చు. అరే, పని కోసం వెతుకుతున్నాడు, వాడికి దొరకడం లేదు అంటే వాడు అన్ఎంప్లాయ్ అయినా కూడా వాళ్ళు లేబర్ ఫోర్స్లో ఉంటారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, అంటే బోత్ ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ద లేబర్ ఫోర్స్. అది లేబర్ ఫోర్స్ అంటే ఇది ఒక పెద్ద టర్మ్ అండి. ఇది మనకి ఎంతమంది పని చేయడానికి అవైలబుల్గా ఉన్నారు అనే దాన్ని చెప్తుంది అనమాట. ఎంప్లాయిడ్ అని కాదు, ఇద్దరిని కలిపి చెప్తుంది. బోత్ ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయిడ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి ఫార్ములా కూడా ఉందండి. ఓకే, సింపుల్, మీరేం ఆలోచించక్కర్లేదు. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్, రెండింటిని కలిపి ఆ రెండింటిని అన్ఎంప్లాయిడ్ పర్సన్స్తో డివైడ్ చేస్తే ఎంతమంది అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారో డివైడ్ చేసి దాన్ని 100తో మల్టిప్లై చేస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది వస్తుందండి. సారీ, అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ కాదు, టోటల్ పాపులేషన్. ఓకే, సారీ, మిస్టేక్ వచ్చింది. మనకి టోటల్ పాపులేషన్ డివైడ్ చేయాలి. మరి అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే అసలు టోటల్ పాపులేషన్లో ఎంతమంది లేబర్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, అది ఎంప్లాయిడ్ పర్సన్స్ అవ్వచ్చు, అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అవ్వచ్చు, వాళ్ళిద్దరిని కలిపి టోటల్ పాపులేషన్తో డివైడ్ చేస్తే అప్పుడు మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు ఆ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ సినారియో ఎలా ఉందో ఒకసారి చూడండి. ఓకే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని మనకి ఎలా ఇచ్చాడు? ఆంధ్ర, ఇండియా 2 కలిపి. ఓకే, ఆల్ ఓవర్ ఎలా ఇచ్చాడు? ఓకే, మొత్తం అన్ని ఏజ్ గ్రూప్లకు సంబంధించి. అలాగే పర్టికులర్గా 15 years అండ్ అబవ్, ఎందుకంటే వీళ్ళే కదా మెయిన్గా పనిచేసేది, వాళ్ళలో ఎంత ఉంది ఇచ్చాడు. ఓకే, అలాగే 15 to 59 years ఇచ్చాడు. అండ్ పర్టికులర్గా 15 to 29ని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, 15 to 29 కూడా ఇచ్చాడండి. 15 to 29 ఏంటంటే వివిధ కారణాలు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు జాబ్ కోసం చూస్తూ ఉంటారు, అది చదువుతూ ఉంటారు. ఓకే, ఇందులో కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట. అంటే ఇది కూడా ఒక మేజర్ ఇండికేటర్గా పనిచేస్తుంది. అంటే ఎంతమంది ఉన్నత విద్య చదువుతున్నారు అనే దాన్ని చెప్పడానికి 15 to 29 years పనికొస్తుంది. ఓకే, ఈ యూత్ ఏజ్ అనమాట, యూత్ స్టేజ్. సో అందుకని దాన్ని కూడా మెన్షన్ చేశాడు. ఓకే, దీని ప్రకారం మనం చూసుకుంటే మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 51.4% ఉందంటే పర్వాలేదు. 51.4% అండి, దగ్గర సగం కంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, అందులో మేల్ పార్టిసిపేషన్ ఎక్కువ చూడండి, 61.9 ఉంది. ఓకే, సారీ మొత్తం ఓవరాల్గా అయితే
48.6 అది రూరల్ కదా, ఇది మనకి రూరల్ ప్లస్ అర్బన్ చూద్దాం ఫస్ట్. మొత్తం ఓవరాల్గా 48.6% అండి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అది ఇండియాలో ఎంత ఉంది సార్? 42.4% ఉంది. అంటే ఇండియాతో పోల్చుకుంటే ఆంధ్రాలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పర్వాలేదు, బెటర్గానే ఉంది. అయితే అది మేల్లో ఎలా ఉంది? మేల్లో 60% ఉంది ఆంధ్రాలో, ఫిమేల్లో 36, కొంచెం గ్యాప్ ఎక్కువే ఉంది చూడండి. ఫిమేల్లో మరి ఇక్కడ ఏంటది ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నా మేల్లో 56.2% ఉంది, ఫిమేల్లో 27.8% ఉంది. అంటే రెండు దగ్గరలో కూడా ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తక్కువగా ఉంది. ఇది రూరల్కి అర్బన్కి కలిపి చూసుకుంటే. అయితే అది ఏజ్ గ్రూపుల ప్రకారం చూసుకుంటే 15 years అండ్ అబవ్లో 61% ఉంది చూడండి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఓకే, 15 years అండ్ అబవ్ మొత్తం ఇంకా చనిపోయినంత వరకు. అదే రిటైర్ అయ్యే ఏజ్ 59 వరకు ఆపేసామనుకోండి 67.3% ఉంది. ఓకే, అదే 15 to 29 years వరకు చూసుకుంటే 15 years నుంచి అందరూ పని చేయగలరు, కానీ అదే 15 to 29 years చూసుకుంటే జస్ట్ 48.2% ఉంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అంటే అర్థం ఏంటి? ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం చదువుల కోసం వీటి కోసం అలా ఉండిపోతున్నారు. ఇంకా అంటే ఎక్కువగా అంటే ఇది ఎకానమీకి కరెక్ట్గా చెప్పడం మంచిది కాదు. మనం అనుకుంటాం ఎంత చదివితే అంత మంచిదని, కానీ ఎంత ఎక్కువ చదవడం మంచిది కాదు. ఓకే, ఎకానమీలోకి తొందరగా లేబర్ ఫోర్స్లోకి రావాలి. ఓకే, ఎప్పుడు చదువుల్లో ఉండిపోతే ఇంకెప్పుడు ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తాము, ఎప్పుడు మనం డెవలప్ అవుతాం అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. సో అందుకే 15 to 29 yearsని స్పెషల్గా మెన్షన్ చేశారు, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, మొత్తం అంతా నేను చెప్పలేదు. రూరల్లో ఒకసారి రూరల్ అర్బన్ కూడా చూసుకుందాం. ఆంధ్రాలో రూరల్లో పార్టిసిపేషన్ రేట్ 51% ఉంటే అర్బన్లో 42% ఉందండి. ఓకే, ఇండియాలో కూడా రూరల్లో 43% ఉంటే అర్బన్లో 39.8% ఉంది. అంటే అర్థం ఏంటి? అర్బన్లో కంటే రూరల్లోనే ఎక్కువ మంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉందన్నమాట. దీనికి ప్రధానమైన కారణం ఏమండొచ్చు? ఒకసారి ఆలోచించండి మీరు. ఏమై ఉండొచ్చు? ఎంజీఎన్ఆర్ఈజిఎస్. ఓకే, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా, దీని ప్రకారం అందరికీ వర్క్ ఇస్తున్నారు. సో అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎక్కువగానే ఉంది, దాంతోపాటు మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగానే ఉందనుకోవచ్చు. ఓకే, అలాగే విలేజెస్లో దీన్ని మనం దేనికి చూసుకోవచ్చు అంటే ఓవరాల్గా ఎక్కువ శాతం మంది ప్రజలు పని చేస్తున్నారు. అంటే చదువులు అన్నీ వదిలేసి ఇంకా లేబర్ ఫోర్స్ కింద అంటే ఎంప్లాయ్మెంట్ కోసం రెడీగా ఉన్న పాపులేషన్ రూరల్ ఏరియాస్లోనే ఎక్కువ ఉంది అర్బన్ ఏరియాస్తో పోల్చుకుంటే. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రాలో రూరల్ ఫిమేల్ అర్బన్ ఫిమేల్ కంటే కూడా ఎక్కువగా పనిచేస్తున్నారు చూడండి. అర్బన్ ఫిమేల్ 32.3% పార్టిసిపేట్ చేస్తుంటే రూరల్ ఫిమేల్ 51.8% వరకు పార్టిసిపేట్ చేస్తున్నారండి. అదే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎల్ఎఫ్పిఆర్ అనేది ఫిమేల్స్లో అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా తక్కువగానే ఉంది. ఓకే, అయితే అర్బన్ ఫిమేల్స్ అంటే ఎక్కువ, రూరల్ ఫిమేల్స్లో ఎక్కువగా ఉంది, అర్బన్ ఫిమేల్స్లో కొంచెం తక్కువగా ఉంది. అర్బన్ ఫిమేల్స్లో తక్కువగా ఉండడానికి అది కూడా పర్టికులర్గా 15 to 29లో అర్బన్ ఫిమేల్స్లో ఇంకా తక్కువగా ఉందన్నమాట, ఇంకా తక్కువగా కనిపిస్తుంది 15 to 29 yearsలో. ఓకే, సో దీనికి కారణం మనకి ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేషన్ అయిపోయి అర్బన్ ఏరియాస్లో, ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, అర్బన్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ ఎక్కువైపోవడం వలన వాళ్ళకి సూటబుల్ వర్క్ దొరకట్లేదు, లేకపోతే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉండటం లేదు, లేకపోతే ఇంటి నుంచి వర్క్ ప్లేస్ దగ్గరలో ఉండకపోవడం వలన, అంటే సిటీస్లో వర్క్ చేయాలంటే చాలా, ఒకవేళ ఎక్కువ దూరం వెళ్ళాలంటే ట్రాఫిక్ సమస్యలు వీటన్నిటిని దాటి వెళ్ళడం చాలా కష్టం. సో వీటి వలన అర్బన్లో కొంచెం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తక్కువగా ఉంది. ఓకే, అయితే ఇక్కడ ఇదే పాయింట్ ఇంకేం చెప్తున్నారంటే ఇదే లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని మనం హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్రోల్మెంట్గా గుర్తించవచ్చు. అంటే లేబర్ ఫోర్స్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయట్లేదు కదా 15 to 29 years అని బాధపడాల్సిన అవసరం లేదు. అలా జరగడానికి కారణం ఎక్కువ మంది హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎంగేజ్ అవుతున్నారు, దానిలోకి వెళ్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండి. తర్వాత సెకండ్ వన్ వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియో అండి. సెకండ్ వన్, ఇప్పుడు ఫస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కదా చూసారు, ఇప్పుడు వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్.
వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇది ఓన్లీ ఎంప్లాయ్మెంట్కి దీనికి సంబంధించిన పార్టిసిపేషన్. ఓకే, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే అర్థం ఏంటంటే పర్సన్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ఏ గివెన్ పీరియడ్. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వర్క్ ఫోర్స్గా కన్సిడర్ చేస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంప్లాయిడ్ అనమాట. ఎంప్లాయ్మెంట్ని ఇండికేట్ చేసేది ఏంటండి, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. ఓకే, ఒక వ్యక్తి ఒక రోజుకి 4 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పనిచేస్తే 4 or more hours పనిచేస్తే వాళ్ళు రోజంతా పనిచేసినట్టే. రోజంతా పనిచేయడం అంటే 8 hours పనిచేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది క్లియర్గా డెఫినేషన్ చెప్తున్నాడు. ఎన్ని గంటలు పనిచేస్తే వర్క్ ఫోర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. 4 hours కంటే ఎక్కువ చాలు. 4 hours లేదా అంతకంటే ఎక్కువ పనిచేస్తే వాళ్ళు వర్క్ ఫోర్స్ కింద కన్సిడర్ చేయబడతారు. సో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి ఫార్ములా ఏంటంటే ఓన్లీ ఎంప్లాయిడ్ పర్సన్స్ అంతే. నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరైతే 4 గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నారో వాళ్ళని టోటల్ పాపులేషన్తో డివైడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండి. ఓకే, సో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అదే వర్కర్ పాపులేషన్ రేషియో ఏదైనా ఒకటే. సో వర్కర్ పాపులేషన్ రేషియో మనకి ఎలా ఉంది దాని సిచ్యువేషన్ ఒకసారి చూసుకుంటే, వర్కర్ పాపులేషన్ రేషియో ఆంధ్రాలో ఓవరాల్గా రూరల్ అర్బన్ కలిపి 46.6% వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియో ఉందండి. 46.6%. అంటే ఇక్కడ మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 48.6 ఉంది, ఇది 46.6 ఉంది. అంటే ఈ మధ్యలో గ్యాప్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ని చూపిస్తాయి. కాబట్టి చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి ఒకసారి. ఓకే, ఆంధ్రాలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 48.6%. ఆంధ్రాలో వర్కర్ పాపులేషన్ రేషియో అదే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 46.6%. అంటే మధ్యలో 2% గ్యాప్ ఉంది. అదే మనకి అన్ఎంప్లాయ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, అండ్ ఈ వర్కర్ పాపులేషన్ రేషియో రూరల్లో చాలా ఎక్కువ ఉంది. అర్బన్తో పోల్చుకుంటే రూరల్లో 49.7% ఉంటే అర్బన్లో 39.4%. అంటే దగ్గర 10% కంటే ఎక్కువ గ్యాప్ మనకి కనిపిస్తుంది. ఇండియాలో కంటే కూడా వర్కర్ పాపులేషన్ రేషియో ఆంధ్రలో బెటర్ అండి, 46.6% వరకు కూడా ఉంది. ఓకే, అండ్ ఇందులో కూడా ఇండియాలో కూడా రూరల్లో 42.3%, అర్బన్లో 37.7% పాపులేషన్ మనకి వర్క్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. ఇది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండి. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తుందంటే రూరల్ ఇండియాలో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఫీమేల్స్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అండ్ కంపేర్ టు అర్బన్ ఇండియా ఆర్ అర్బన్ ఆంధ్రప్రదేశ్. దానికి కారణం ఎంజీ నరేగా లాంటి స్కీమ్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. ఓకే, ఇది వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియో. ఇప్పుడు మరి మిగిలింది ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండి. ఎంప్లాయ్మెంట్ అర్థమైంది కదా. ఒక్కొక్కసారి పాస్ చేసుకుని అబ్జర్వ్ చేయండి, ఫీమేల్స్లో ఎలా ఉంది, మేల్స్లో ఎలా ఉంది పరిస్థితి, ఇలాగంతా కూడా 15 to 29 years ఏజ్ పీరియడ్లో ఎలా ఉంది ఇదంతా కూడా. ఓకే, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండి. అన్ఎంప్లాయ్మెంట్ ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక పర్సన్ ఎప్పుడు అన్ఎంప్లాయిడ్గా కన్సిడర్ చేయబడతారు. ఒక పర్సన్ లేబర్ ఫోర్స్ అంటే మనం చెప్పాం, అంటే ఒక వ్యక్తి పని చేయడానికి రెడీగా ఉన్నారు, పని చేసినా చేయకపోయినా వాళ్ళు లేబర్ ఫోర్స్ అన్నాం. అదే వర్క్ ఫోర్స్ అంటే ఎవరైతే పని చేస్తున్నారో రోజుకి 4 గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నారో వాళ్ళు వర్కర్ పాపులేషన్ అన్నాం, వర్క్ ఫోర్స్ అన్నాం. ఓకే, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి పని చేయడానికి రెడీగా ఉన్నారు, ఓకే, చాలా కాలం నుంచి రెడీగా ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి పని దొరకట్లేదు, పని చేయడం లేదు, అలాంటి వాళ్ళని మనం అన్ఎంప్లాయీస్గా పరిగణిస్తామండి. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీకు తెలిసిందే. అరే ఎంతమంది అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారు, దీన్ని లేబర్ ఫోర్స్తో డివైడ్ చేయండి. లేబర్ ఫోర్స్ అంటే ఏంటి, అన్ఎంప్లాయిడ్ పర్సన్ ప్లస్ ఎంప్లాయిడ్ అంతే కదా. దీంతో డివైడ్ చేస్తే మనకు వచ్చేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే లేబర్ ఫోర్స్లో ఎంత పాపులేషన్ అన్యూటిలైజ్డ్గా ఉండిపోయింది అనేది మనకి దీనివల్ల అర్థమవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బట్టి. ఓకే, సో ఒకసారి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యొక్క సినారియోస్ చూసుకుంటే
ఓకే, ఆంధ్రాలో ఓవరాల్గా 4.1% ఉందండి అన్ఎంప్లాయ్మెంట్ రేటు 2022-23 డేటా ప్రకారం. ఓకే, అది ఇండియాలో 3.2% ఉంది. అంటే ఇండియాతో పోల్చుకుంటే ఆంధ్రాలో కొంచెం ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ఓకే, అండ్ ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ అర్బన్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది రూరల్లో పోల్చుకుంటే. చూడండి, ఓకే, రూరల్లో 3.3 ఉంది ఆంధ్రాలో. ఓకే, అర్బన్లో 6.5 ఉంది. ఆల్ ఇండియా కూడా రూరల్లో 2.4 ఉంటే అర్బన్లో 5.4 ఉందండి. సో దీన్ని బట్టి మనకు అర్థమవలసింది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ హయ్యర్ ఇన్ ద అర్బన్ ఇండియా ఆర్ అర్బన్ ఆంధ్రప్రదేశ్ వెన్ కంపేర్డ్ టు రూరల్ ఇండియా ఆర్ రూరల్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అలాగే ఫిమేల్స్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫిమేల్స్లో రూరల్లో 3% ఉందండి, అర్బన్లోనేమో 7.5% ఉంది. అంటే రూరల్ ఉమెనే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కలిగి ఉన్నారు. అది సార్ ఎంప్లాయ్మెంట్ అంటే కంప్యూటర్ అంటే ఏంటిది, సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ఎంప్లాయీస్గా చేస్తున్నారా? అలా కాదు. ఎంప్లాయ్మెంట్ అంటే ఏదైనా ఒక పని అంతే, అంతేగాని మళ్ళీ మీరు ప్రతిసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా చూడకండి. ఓకే, ఇండియాలో కూడా రూరల్ ఫీమేల్ 1.8% మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అర్బన్ ఫీమేల్లో 7.5% వరకు ఉంది. సో ప్రతిసారి అర్బన్ ఇండియాలో ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ టు రూరల్ ఇండియా. సో ఇది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఈ రేట్లు గుర్తుపెట్టుకోండి. 4.1%, 3.2% పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం. ఓకే, మీకు ఒకసారి కొత్త డేటా కావాలంటే PLFS 7 మనకి కావాలంటే చూడొచ్చండి. ఓకే, నెట్లోకి వెళ్తే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఓకే, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వీటికి సంబంధించిన విషయాలు చూద్దామండి. ఓకే, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వీటి కోసం ఎలాంటి యాక్షన్స్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇవి చూద్దాం. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్కి వచ్చేటప్పటికి మనకి దీనికి నోడల్ ఏజెన్సీ ఏదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి. సో ఇదే నోడల్ ఏజెన్సీ అనమాట. అంటే మొత్తం ఎంప్లాయ్మెంట్కి వీటికి సంబంధించి కంప్లీట్గా. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఒక అన్స్కిల్డ్ యూత్కి ట్రైనింగ్ ఇచ్చి ఒక స్కిల్డ్ వర్కర్గా మారడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. సో ఇది తీసుకొచ్చిన ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటి ఒక్కొక్కటిగా చెప్తాను, సింపుల్గా చెప్తాను, వింటూ వెళ్ళిపోయింది అలాగా. ఓకే, సో స్కీమ్స్ ఏంటంటే ఒకటి ఫస్ట్ వన్ క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ అండి. క్రాఫ్ట్స్మెన్ అంటే ఏంటి, ఏదో ఒక వృత్తి చేసేవాళ్ళు, పని రకరకాల పనులు చేసి ఉంటారు, వాళ్ళే క్రాఫ్ట్స్మెన్, వాళ్ళకి ట్రైనింగ్ అనమాట. ఓకే, సో క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ కోసం మనకి ఆంధ్రలో దగ్గర 84 గవర్నమెంట్ ఐటీఐలే సింపుల్గా చెప్పంటే 84 గవర్నమెంట్ ఐటీఐలు, అలాగే 433 ప్రైవేట్ ఐటీఐలు నిరంతరము కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఓకే, అంటే స్టడీగా ఇండస్ట్రీస్కి స్కిల్డ్ వర్కర్స్ యొక్క అవైలబిలిటీ కంటిన్యూస్గా ఉండటం కోసం అనమాట. ఓకే, అండ్ ఈ క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ కింద వీళ్ళు సాధించిన అచీవ్మెంట్ ఏంటంటే ఆల్ ఇండియాకి సంబంధించి ఓకే ఐటీఐ ఎగ్జామ్ రిజల్ట్స్లో దగ్గర 33 మంది స్టూడెంట్లు టాప్ ర్యాంక్స్ సాధించారంటండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో 33 మంది స్టూడెంట్లు ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ సాధించారంట. ఓకే, అండ్ అందులో 5 స్టూడెంట్లు రకరకాల ట్రేడ్స్లో, తెలుసు కదా ఐటీఐలో మనకి ఫిట్టర్, వెల్డర్, ఓకే, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఇలా ట్రేడ్లు ఉంటాయి కదా. ఆ ట్రేడ్స్లో 5 స్టూడెంట్స్ ఓకే వేరియస్ ట్రేడ్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారంటండి క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ అండి. ఓకే, తర్వాత సెకండ్ వన్ స్ట్రైవ్ అండి. ఓకే, స్ట్రైవ్ అంటే స్కిల్ స్ట్రెంథనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్, IVE. స్కిల్ స్ట్రెంథనింగ్, STR అంటే స్కిల్ స్ట్రెంథనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్. ఓకే, అంటే దీని ప్రకారం ఏంటంటే టు ఇంప్రూవ్ రిలవెన్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడెడ్ త్రూ ITIs అండ్ అప్రెంటిస్షిప్స్. అంటే ఐటీఐల ద్వారా, అప్రెంటిస్షిప్ల ద్వారా ఇచ్చే స్కిల్ ట్రైనింగ్ యొక్క క్వాలిటీని అలాగే రిలివెన్స్ని పెంచడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కంప్లీట్గా సెంట్రల్కి భరిస్తుందండి. అండ్ దీనికి వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ ఇస్తుంది కూడాను. వరల్డ్ బ్యాంక్ డైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్కి సపోర్ట్ ఇస్తుంది. ఓకే, దీని టైం పీరియడ్ మనకి 2017 నుంచి 2022 వరకు 5 సంవత్సరాల కాలానికి అన్నమాట ఇది. ఓకే, అఫ్ కోర్స్ దీన్ని 2024 మే వరకు ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. 18 నెలలు ఎక్స్టెండ్ చేసి, అంటే 2022తో అయిపోతుంది, దాన్ని
18 నెలలు ఇంకా ఎక్స్టెండ్ చేశారండి. ఓకే, స్ట్రైవ్ అనే స్కీము. దీనికోసం ఐటీఐల ద్వారా ఇచ్చే ట్రైనింగ్ని ఇంకా ఎఫిషియెంట్గా ఇంకా రిలవెంట్గా మార్చడం కోసం ఈ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 15 ఐటీఐలు సెలెక్ట్ చేయబడ్డాయంటండి. ఓకే, ఇది స్ట్రైవ్ అండి. తర్వాత నెక్స్ట్ ఓకే, ఇంకా ఒక ఐటీఐని ఆంధ్రాలో ఒక ఐటీఐని మోడల్ ఐటీఐగా అప్గ్రేడ్ చేస్తున్నారంటండి. ఇది కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ అండి. ఓకే, అంటే సెంటర్ ఒక 70% పెడితే స్టేట్ ఒక 30% పెట్టుకుంటే చాలు అనమాట. దీని కింద ఒక అప్గ్రేడేషన్ ఆఫ్ ఐటీఐస్ అనమాట. ఒక ఐటీఐని మోడల్ ఐటీఐగా మార్చడం అండి దీని ఉద్దేశం. సో దీనికోసం సెలెక్ట్ చేసిన ఐటీఐ ఏంటంటే గాజువాక దగ్గరలో, విశాఖపట్నంలోని గాజువాక దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐ నియర్ గాజువాక. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికోసం 10 కోట్లు కేటాయింపు కూడా జరిగిందంటండి. ఓకే, అలాగే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న ఏరియాల్లో కూడా ఒక ఐటీఐని ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, దీనికి కూడా సెంట్రల్ 75% పెట్టుకుంటుంది. మనం ఒక 25% పెడితే చాలు. దీనికోసం విశాఖపట్నంలోని హుకుంపేట మండలంలో గొడుగుపల్లి, ఆ పేరు ప్రొనౌన్సియేషన్ నాకు అంతగా తెలియదు. ఓకే, దానికి ఏమనుకోకన్నాను. గాడుగుపల్లి లేదా గడుగుపల్లిని సెలెక్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలోని హుకుంపేట మండలంలో ఉంటుందంట. ఇది ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి ఐటీఐ అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఐటీఐ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? అప్రెంటిస్ తెలుసు కదా. ఒక వ్యక్తికి డైరెక్ట్గా చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇండస్ట్రీస్లో లైవ్గా ట్రైనింగ్ ఇవ్వడం కోసం, అంటే ఇండస్ట్రీస్లో ఎలా ఉంటుంది పరిస్థితి లైవ్గా ట్రైనింగ్ ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిందే అప్రెంటిస్షిప్ అండి. సో దీనికోసం మనకి 1961లో పాస్ చేసిన అప్రెంటిస్షిప్ యాక్ట్ ఉంది. ఓకే, అండ్ ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ కింద 2 షేరింగ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే సెంటర్ 2 విధాలుగా షేర్ చేస్తుంది అనమాట అప్రెంటిస్ ట్రైనింగ్ కింద. ఒకటి సెంటర్ స్టైపండ్లో షేర్ చేస్తుంది. స్టైపండ్ అంటే ఈ అప్రెంటిస్కి ఇచ్చే డబ్బుల్ని స్టైపండ్ అంటారు. నెలకి 10,000 5,000 ఎంత ఇస్తారు కదా, దాన్ని స్టైపండ్ అంటారు. ఓకే, సో దీని కింద ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఒక వ్యక్తికి, ఒక అప్రెంటిస్కి కంపెనీ ఇచ్చే స్టైపండ్లో 25% స్టైపండ్ని భరిస్తుంది. 25% స్టైపండ్ని, లేదా దానికి మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే అప్ టు 1,500, అంతే. 1,500 కంటే ఎక్కువైతే ఇవ్వదులేండి. 1,500 వరకు లేదా 25% వరకు భరిస్తుంది అనమాట. ఓకే, ఇది ఏ అప్రెంటిస్ల కంటే మీకు గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, వొకేషనల్ ట్రైనింగ్ అప్రెంటిస్లు కాకుండా మిగతా అప్రెంటిస్లకి ఇది వర్తిస్తుంది అనమాట. ఓకే, రెండోది వాళ్ళకి, అంటే ఈ అప్రెంటిస్లకి బేసిక్ ట్రైనింగ్ కూడా అవసరం. సో బేసిక్ ట్రైనింగ్ కాస్ట్ని కూడా గవర్నమెంట్ భరిస్తుందండి, సెంట్రల్ గవర్నమెంట్. సో బేసిక్ ట్రైనింగ్ అంటే ఏంటి? ఎవరైతే ఫార్మల్ ట్రేడ్ ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా అప్రెంటిస్షిప్కి వచ్చుంటారో అలాంటి వాళ్ళకి మొత్తం ఒక 3 నెలల పాటు 500 అవర్స్కి తగ్గట్టు 3 months 500 అవర్స్కి తగ్గట్టు 7,500 రూపాయలు భరిస్తుంది వాళ్ళ బేసిక్ ట్రైనింగ్ కోసం అనమాట, అప్రెంటిస్ కింద. దాంతోపాటు స్టైపండ్ తర్వాత వాళ్ళు ఫార్మల్ ట్రైనింగ్లోకి వచ్చిన తర్వాత 25% వరకు భరిస్తుంది. ఓకే, ఇంతవరకు 439 ఎస్టాబ్లిష్మెంట్లో 13,236 మంది క్యాండిడేట్లు రిజిస్టర్ అయ్యారంటండి. ఓకే, అలాగే నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ కింద 11.53 కోట్లు వచ్చిందంటండి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. ఓకే, అలాగే నెక్స్ట్ నేషనల్ కెరీర్ సర్వీస్ అండి, 2015లో లాంచ్ చేసిన స్కీమ్ అండి. ఓకే, ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కంప్లీట్గా సెంటరే భరిస్తుంది. నేషనల్ కెరీర్ సర్వీస్ స్కీమ్ అండి. దీని ప్రకారం ఏంటంటే, ఇంతవరకు మనకి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు అని వినుంటారు కదా, ఒకవేళ మీరు వెళ్ళి కూడా ఉంటారు. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఉంటుంది కదా. సో ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ని మొత్తం అన్నింటినీ కూడా మోడల్ కెరీర్ సెంటర్స్గా మార్చడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. మోడల్ కెరీర్ సెంటర్గా మార్చేయాలి అంటే ప్రెజెంట్ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అన్నిటినీ కూడా ఒక ఐటీ ఎనేబుల్డ్ కెరీర్ సెంటర్స్గా మార్చాలి పూర్తిగా. అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ని పూర్తిగా అప్గ్రేడ్ చేయడం ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఓకే, సో దీని ప్రకారం అన్నింటినీ మోడల్ కెరీర్ సెంటర్స్గా మార్చి అక్కడ జాబ్ మేళాస్ని కండక్ట్ చేస్తున్నారంటండి. ఓకే, ప్రైవేట్ సెక్టార్స్లో మామూలుగానే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చేసే పని కూడా అదే, దాన్ని కొంచెం ఇన్నోవేటివ్గా మార్చారనమాట. ఓకే, అలాగే నెక్స్ట్
ఓకే, ఈ డిపార్ట్మెంట్ యొక్క రోల్ని వికసిత్ భారత్లో దీని రోల్ని కూడా మనకి ఇస్తున్నారండి. 2047కి వికసిత్ భారత్ని అచీవ్ చేయడం టార్గెట్ ఉంది కదా. సో దానిలో దీని రోల్ ఏంటంటే వికసిత్ భారత్లో టెక్నికల్ ఇన్నోవేషన్ అనేది ఒక పెర్ఫార్మర్ అనమాట. ఓకే, ఆ టెక్నికల్ ఇన్నోవేషన్స్ని ఆ పెర్ఫార్మర్ని ఓకే ఆ ఇండికేటర్ని ఎవరు అమలు చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లో ఈ డిపార్ట్మెంటే అమలు చేస్తుంది. టెక్నికల్ ఇన్నోవేషన్స్ ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అనమాట. ఓకే, అండ్ దీని ద్వారా ఏంటంటే ఇండస్ట్రీస్కి అన్నింటికి కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్ని అందించడానికి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ అనేది ట్రై చేస్తూ ఉందన్నమాట. ఓకే, అలాగే ఈ డిపార్ట్మెంట్ సూపర్ 6లో కూడా ఒక రోల్ని కలిగి ఉందంటండి. సూపర్ 6 ఓకే, సూపర్ 6 స్కీమ్ ఉంది కదా మనకి. సో అందులో ఒక కాంపోనెంట్ ఏంటంటే 6 ఒక కాంపోనెంట్ 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలి. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదైనా సరే. ఓకే, దీనికోసం గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే రకరకాల కంపెనీస్తో ఒప్పందాలు చేసుకుని వాళ్ళు ప్లేస్మెంట్ కల్పిస్తుంది. ఆ కంపెనీస్లో ప్లేస్మెంట్ కల్పిస్తుంది అనమాట. ఓకే, అలాగే దగ్గర 84,000 మంది ట్రైనీస్కి ఓకే ఐటీఐల ద్వారా శిక్షణ కూడా ఇస్తుందంట. ఎలాగైనా 20 లక్షల మంది ఎంప్లాయీస్ అదే జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలనేది సూపర్ 6లో ఒక థీమ్. సో దానికోసం ఇది పనిచేస్తూ ఉందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీని గురించి ఇచ్చారండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏపీఎస్డిసి గురించి ఇచ్చాడు. ఇదే లాస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి ఏపీఎస్ఎస్డిసి. ఇది స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అన్నింటికీ కూడా ఇదే నోడల్ ఏజెన్సీ. ఓకే, మొత్తం అన్నింటినీ కూడా ఇదే చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడాను. ఓకే, ఇది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది అనమాట. ఓకే, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ, అలాగే ఇంకొన్ని స్కీముల్లో స్కిల్ అవసరమైతే లైక్ జల్ జీవన్ మిషన్, ఇలాంటి అన్నింటికి కూడా ఇది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఓకే, 2023-24లో అంట 2.24 లక్షల మంది క్యాండిడేట్స్ని ట్రైన్ చేసిందంటండి 2023-24లో. ఓకే, అండ్ ఇందులో 64,000 మందిని రకరకాల కంపెనీస్లో ప్లేస్ చేసింది కూడా అంట. ఓకే, ఏపీఎస్ఎస్డిసి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, ఇది రకరకాల ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుందండి. ఓకే, లైక్ సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్, సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అండి. ఓకే, సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని చెప్పి దగ్గర 129,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లకి ట్రైనింగ్ ఇచ్చిందంటండి. సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ కింద 129,000 ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చిందంట. ఓకే, అలాగే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ ద్వారా ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ ఓకే, ఇవి ఎవరికి సార్ డిగ్రీ స్టూడెంట్స్కి అనమాట. ఇవి సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, ఇది డిగ్రీ స్టూడెంట్స్కి అండి. దీని కింద దగ్గర 52,000 మంది డిగ్రీ స్టూడెంట్లు ట్రైనింగ్ ఇవ్వబడిందంట. ఓకే, అలాగే సీమెన్స్ సెంటర్ ద్వారా సీమెన్స్ SIEMENS సీమెన్స్ సెంటర్స్ ద్వారా ఎవరికి ఇస్తారు సార్ ట్రైనింగ్ అంటే ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ అందరికీ ఇస్తారన్నమాట. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ ముగ్గురికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. దీని కింద ఒక 8,291 మందికి ట్రైనింగ్ ఇచ్చారంట. అలాగే డసాల్ట్ సిస్టమ్స్ ద్వారా ఒక 3,367 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లకి ట్రైనింగ్ ఇచ్చారంట. దీని గురించి ఇంకొక విషయం కూడా ఉంటుందండి, ఒకసారి వెయిట్ చేయని చెప్పేస్తాను. ఓకే, దొరికింది చూడండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని రివాంప్ చేయడానికి, యాక్టివేట్ చేయడానికి తీసుకొచ్చిన ఇవన్నీ సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్, అలాగే డసాల్ట్ సిస్టమ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా. ఓకే, దీని కింద 100 ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎం స్కిల్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసిందంట. 100 స్కిల్ సెంటర్స్లో. ఓకే, సారీ ఓకే. అలాగే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ని 498 డిగ్రీ కాలేజెస్లో ఎస్టాబ్లిష్ చేశారంట. అలాగే
హై అండ్ డసాల్ట్ సిస్టమ్ ల్యాబ్స్ని 63 ఇంజనీరింగ్ కాలేజ్లో ఎస్టాబ్లిష్ చేశారంట. ఓకే, అంటే ఏపీఎస్ఎస్డిసి ఇంత వీటి ద్వారా స్కిల్స్ని అందించడానికి ట్రై చేస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ కోసం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఇది స్టార్ట్ చేస్తుందంటండి. అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. సో ఆ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం తీసుకొచ్చిన ఇన్స్టిట్యూట్స్ ఏంటి? ఫస్ట్ స్కిల్ కాలేజెస్, చూడండి 4 ఉంటాయి. స్కిల్ కాలేజెస్, స్కిల్ హబ్స్, స్కిల్ స్పోక్స్ అండ్ స్కిల్ యూనివర్సిటీ. ఓకే, మొత్తం దీస్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ అండి. ఓకే, స్కిల్ కాలేజెస్ ఏంటంటే మనకి మొత్తం కాస్కేడింగ్ స్కిల్ ఎకో సిస్టమ్ కింద దగ్గర 26 జిల్లాల్లో 26 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 26 స్కిల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేసిందంటండి. సరే 25 కదా ఉన్నాయి అనకండి. ఓకే, 26 పార్లమెంటరీ నియోజకవర్గాలు, దాంతోపాటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, యూత్ ట్రైనింగ్ సెంటర్స్, వీటన్నిటిలో కలిపి 26 అనమాట. కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలు సెలెక్ట్ చేశారు, కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అంటే లైక్ ఐఎమ్స్ ఇలాంటివి సెలెక్ట్ చేశారు, కొన్ని యూత్ ట్రైనింగ్ సెంటర్స్ సెలెక్ట్ చేశారు. వీటన్నింటిలో కలిపి 26 స్కిల్ కాలేజెస్ని, ఇవి ఇంటర్మ్ అంట, ఇంక కంప్లీట్ అవ్వలేదంట, మధ్యంతరంగా స్టార్ట్ చేసినవి, వాటిని ఎస్టాబ్లిష్ చేశారండి. స్కిల్ హబ్స్ని అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో ఏర్పాటు చేసినట్టండి. అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ లెవెల్, ఏసీ అనమాట. అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ కింద. ఓకే, మొత్తం స్కిల్ ట్రైనింగ్ని ఇది అందిస్తాయి అన్నమాట. స్కిల్ హబ్స్ అనేవి అందిస్తాయి. ఓకే, ఎవరికి అందిస్తాయి? స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్, ఐటీఐ పాస్అవుట్స్, పాలిటెక్నిక్ పాస్అవుట్స్. అంటే ఐటీఐ పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళకి, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి డ్రాప్ అయిన వాళ్ళకి, ఇద్దరికీ కూడా అసెంబ్లీ లెవెల్లో స్కిల్ని, ఓకే, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ కింద అందించేవి స్కిల్ హబ్స్ అండి. ప్రజెంట్ 192 స్కిల్ హబ్స్ మనకి ఆంధ్రాలో పనిచేస్తున్నాయంట. ఓకే, 2047కి, ఓకే, స్వర్ణాంధ్ర వీటి కింద 350కి పెంచాలనుకుంటున్నారు. 350 అంటే 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 2 చొప్పున 350కి పెంచుదామని ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ అయితే 192 నడుస్తున్నాయి. స్కిల్ స్పోక్స్ అండి, ఇవి ఏ లెవెల్లో ఉంటాయి? అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ. ఇవి ఏ లెవెల్ అంటే స్కిల్ కాలేజెస్, పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ. ఓకే, స్కిల్ స్పోక్స్ అనేవి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో ఉంటాయి. ఇవి ఏంటి సార్ అంటే ఇవి ఇండస్ట్రీసే, సింపుల్గా ఇండస్ట్రీసే స్కిల్ స్పోక్స్ అనమాట. ఓకే, ఇండస్ట్రీసేనండి. ఓకే, ఈ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి? జాబ్ ఆస్పిరెంట్స్, తన దగ్గరలో ఉన్న ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాయి అన్నమాట. ఇండస్ట్రీస్ అనమాట ఇవి కాలేజెస్ కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు కాదు, డిగ్రీ కాలేజీలు కాదు, ఇండస్ట్రీలు అండి. ఓకే, ప్రజెంట్ మనకి దగ్గర 55 స్కిల్ స్పోక్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయంటండి. 55 ఉన్నాయంట. గవర్నమెంట్ 2047కి 150 కంటే ఎక్కువ స్కిల్ స్పోక్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది. డైరెక్ట్గా ఇప్పుడు వీటన్నింటినీ స్కిల్ కాలేజీలు, హబ్బులు, స్పోక్స్, వీటన్నింటి యొక్క పనితీరుని చెక్ చేయడానికి ఒక అపెక్స్ బాడీని ఏర్పాటు చేయాలి. అదే స్కిల్ యూనివర్సిటీ అనమాట. మొత్తం వీటన్నింటి యొక్క పనితీరుని చూసుకుంటుందండి. దాన్ని తిరుపతిలోని కోబాక, నాకు ప్రొనౌన్సియేషన్ తెలియదు. ఓకే, కోబాక దగ్గర, తిరుపతి దగ్గరే ఉంటుందంట. అక్కడ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారంట. ఇదేంటిది యూనివర్సిటీ అంటే అక్కడ ప్రొవైడ్ చేస్తాం కాదు, ఇది వీళ్ళందరినీ ఓవర్సీ చేస్తున్నమాట. అందరూ పని చేస్తున్నారా లేదా, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా చూడటం చేస్తుంది అనమాట. ఓకే, అండ్ వే ఫార్వర్డ్ ఒకసారి మనం చూసుకుంటే నెక్స్ట్ ఇంకా ఈ స్కిల్ డెవలప్మెంట్, అదే ఏపీఎస్ఎస్డిసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫ్యూచర్ ఏంటో చూసుకుంటే ఇది మనకి ఇంకొన్ని ప్లాన్స్ కూడా పెట్టుకుందండి. ఓకే, ఒకటి స్కిల్ పాస్పోర్ట్ అంట. స్కిల్ పాస్పోర్ట్ కూడా ఉంటుందంటండి. అంటే స్కిల్ యూనివర్స్ పోర్టల్ని యాక్సెస్ చేయడానికి ఒక యూనిక్ ఐడి ఇస్తారంట, స్కిల్ పాస్పోర్ట్ అండి. ఓకే, 2 లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ చెప్పి ఒక పోర్టల్ ఉంటుంది, ఒక 1 స్టాప్ పోర్టల్ అంటండి. ఓకే, మొత్తం ఆల్ ట్రైనింగ్ కంటెంట్ కూడా అందులో ఉంటుందంట. ఆల్ ట్రైనింగ్ కంటెంట్ ఉంటుంది, అలాగే స్కిల్ ఇనిషియేటివ్స్ కూడా ఉంటాయి. మొత్తం రాష్ట్రంలోని అన్ని స్కిల్ ఇనిషియేటివ్స్ కూడా ఈ పోర్టల్లో ఉంటాయి. అది లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, LLO. ఓకే, తర్వాత ఇది ప్లేస్మెంట్ సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, మొత్తం అన్ని ఇండస్ట్రీస్లో కూడా
ఓకే, వాళ్ళకి వేకెన్సీస్కి తగ్గట్టుగా స్కిల్స్ ఇవ్వడం, ఓకే, అవన్నీ చేయడం ఇవ్వాలి. వాళ్ళకి ప్లేస్మెంట్ సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, ఇండస్ట్రీస్కి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇవ్వాలి. ఓకే, అలాగే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ని ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి. ఓకే, అంటే ప్రొవిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రైనింగ్ అనమాట. ఓకే, అంటే గ్లోబల్ లెవెల్లో ఉన్న కొంతమంది పార్ట్నర్స్తో కొలాబరేట్ అయ్యి, ఓకే, అలా గ్లోబల్ లెవెల్లో బెస్ట్ ఇన్ క్లాస్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయాలి. ఎందుకు? ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన సర్టిఫికేషన్స్కి యాక్సెప్టెన్స్ ఉండాలి. ఓకే, ఒక సింగపూర్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యాక్సెప్టెన్స్ ఉండాలి. సో అదే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. వాళ్ళకి కావాల్సిన ఎక్కువగా వొకేషనల్సే కదా. ఇప్పుడు ఐటీఐ వాళ్ళు వీళ్ళే కదా ఎక్కువ మంది అడిగేది ప్రపంచంలో అన్ని కంట్రీస్ కూడా. ఓకే, అంటే స్కిల్డ్ వర్కర్స్ అంతే. ఓకే, అలాగే నెక్స్ట్ స్టేక్ హోల్డర్ కన్వర్జెన్స్ని ఎన్ష్యూర్ అయ్యేలా చూసుకుంటుంది దీనికోసం అండి. ఓకే, మొత్తం పొటెన్షియల్ ఎంప్లాయర్స్ అందరినీ కూడా కనెక్ట్ చేస్తుంది. పొటెన్షియల్ ఎంప్లాయర్స్ అందరినీ కూడా, ఏ కంపెనీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉందో వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే దీనికోసం ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అని కూడా ఒక సొసైటీ ఉందంట. ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ, ఎన్ఆర్ఐస్ లాగా నాన్ రెసిడెంట్ తెలుగు ఎన్ఆర్టీ అనమాట. ఓకే, వాళ్ళతో కలిసి ఓకే రీలొకేషన్ తర్వాత వర్క్ ఫోర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు దుబాయ్కి వెళ్ళిన తర్వాత దుబాయ్లో వర్క్ ఫోర్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఓకే వాళ్ళకి ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయడానికి ఈ ఏపీ ఎన్ఆర్టీఎస్ ద్వారా ట్రై చేస్తుందండి. ఓకే, అండ్ అలాగే ఫైనల్గా మనకి వే ఫార్వర్డ్లో ఇండస్ట్రీ లెడ్ అండ్ స్కిల్లింగ్ ఫోకస్డ్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, ఎడ్యుకేషన్ని ఇండస్ట్రీ తగ్గట్టుగా స్కిల్స్ని ఫోకస్ చేస్తూ ఇచ్చేయాలి అనేది దీని యొక్క చివరి పని అండి. ఓకే, అండ్ దీనివలన 5 అవుట్కమ్స్ వస్తాయంట, 5 అవుట్కమ్స్ వస్తాయంటండి. ఓకే, అంటే మొత్తం ఎడ్యుకేషన్ని ఇండస్ట్రీ లెడ్గా, అంటే ఇండస్ట్రీకి తగ్గట్టుగా స్కిల్ ఫోకస్గా చేస్తే ఓకే, సో దాని యొక్క 5 అవుట్కమ్స్ ఏంటంటే, ఒకటి, మొత్తం ఆంధ్రాలో స్కూల్ ఎడ్యుకేషన్లో బెస్ట్ ఇన్ క్లాస్ లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయంట. మొత్తం ఓవరాల్ 90% కంటే, అదే అన్ని సబ్జెక్టుల్లో కూడా 90% కంటే ఎక్కువ స్కోరింగ్ చేయడానికి వీలుంటుందంట. ఓకే, 2, 100% స్కిల్డ్ అండ్ గ్లోబల్లీ ఎంప్లాయబుల్ వర్క్ ఫోర్స్ మన దగ్గర వస్తుందంట. దీన్ని కరెక్ట్గా అమలు చేస్తే ఏంటంటే ఇండస్ట్రీ లెడ్ అండ్ స్కిల్లింగ్ ఫోకస్డ్ ఎడ్యుకేషన్, 100% స్కిల్డ్, అలాగే గ్లోబల్లీ ఎంప్లాయబుల్ వర్క్ ఫోర్స్ మనకు వస్తుందంట. అలాగే ఆ ఇండియాలో ఫైల్ అవుతున్న పేటెంట్స్లో 10% పేటెంట్స్ ఆంధ్ర నుంచి వస్తాయంట. 10% పేటెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర, ఇది ఒక అవుట్కమ్ అంట. అలాగే ఇండియాలో ఇంక్యుబేట్ అవుతున్న స్టార్టప్స్లో 5% స్టార్టప్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయంట. 5% స్టార్టప్స్. ఓకే, అలాగే ఫైనల్గా క్లాస్ రూమ్స్ విత్ కట్టింగ్ ఎడ్జ్ ఫెసిలిటీస్. ఓకే, చాలా మంచి ఫెసిలిటీస్తో ఉన్న క్లాస్ రూమ్స్ కూడా వస్తాయంట. ఇది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అదే ఇండస్ట్రీ లెడ్ అండ్ స్కిల్లింగ్ ఫోకస్డ్ ఎడ్యుకేషన్. ఇది ఏపీఎస్ఎస్డిసి యొక్క ఫ్యూచర్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అండ్ ఫైనల్గా ఏపీఎస్ఎస్డిసి సూపర్ 6 ప్లాన్ అండి. సూపర్ 6 యాక్షన్ ప్లాన్లో ఇది కూడా మరి భాగంగా ఉంది కదా. ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా సూపర్ 6లో భాగంగా ఉన్నాయి కదా. సో ముందే చెప్పాం ఏపీఎస్ఎస్డిసి 20 లక్షల అన్ఎంప్లాయిడ్ యూత్కి ఆపర్చునిటీస్ కల్పించడానికి ట్రై చేస్తుంది. దీనికోసం మీకు తెలిసిందే స్కిల్ సెన్సస్ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఓకే, దీనికోసం 2024 జూన్లో జీవో నెంబర్ 13ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసింది. దీని ద్వారా ఏంటి, స్కిల్ సెన్సస్ ద్వారా ఏంటి అంటే స్కిల్ గ్యాప్ని ఎస్టిమేట్ చేస్తారు. ఓకే, స్కిల్ గ్యాప్ అంటే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ ఏంటి, మన దగ్గర లేనిది ఏంటి. ఓకే, అలాగే డైవర్స్ స్కిల్ సెట్స్, అవైలబుల్గా ఉన్న డైవర్స్ స్కిల్ సెట్స్ని కూడా ఎస్టిమేట్ చేస్తారు, మన దగ్గర ఎలాంటి స్కిల్ సెట్స్ ఉన్నాయని చెప్పి. అలాగే ఇండస్ట్రీస్లో ఉన్న స్కిల్ రిక్వైర్మెంట్స్ని కూడా దీనిలో స్టడీ చేస్తారు. సో వీటన్నిటిని స్టడీ చేసి
ఓకే, మన దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ ఏంటి, దానివల్ల స్కిల్ గ్యాప్ ఎంత, ఓకే స్కిల్ గ్యాప్ ఏంటి, ఇదన్నీ ఎస్టిమేట్ చేయడానికి మనకి స్కిల్ సెన్సస్ పనికి వస్తుంది అనమాట. దీని ద్వారా గవర్నమెంట్ ఓకే తర్వాత నిర్ణయాలు తీసుకోవడానికి పనికి వస్తుంది. ఓకే, దీని ద్వారా 100% యూత్ పాపులేషన్ని ఎలాగైనా స్కిల్ సెన్సస్ కింద స్కిల్ ఎస్టిమేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుందండి. ఓకే, దీంతో పాటు డ్యూయల్ ట్రాక్ స్కిల్ డెవలప్మెంట్ మోడల్. డ్యూయల్ ట్రాక్ స్కిల్ డెవలప్మెంట్ మోడల్ అంటే 2 ట్రాక్లు చూడండి ఒకసారి. డ్యూయల్ ట్రాక్ స్కిల్ డెవలప్మెంట్ మోడల్ అండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ రెడీ స్కిల్స్ని టెక్నికల్ స్కిల్స్తో ఇంటిగ్రేట్ చేయాలి, టెక్నికల్ స్కిల్స్తో కలిపి చెప్పాలన్నమాట. ఓకే, రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలి. ఫ్యూచర్ టెక్నికల్ స్కిల్ అంటే ఒక ఇంజనీర్కి ఉండే స్కిల్ అంతే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ప్రోగ్రామ్ రాయడం ఒక స్కిల్, టెక్నికల్ స్కిల్. దానికి ఫ్యూచర్ రెడీ స్కిల్ని యాడ్ చేస్తే అదే డ్యూయల్ ట్రాక్ స్కిల్ డెవలప్మెంట్ మోడల్ అండి. సో ఫ్యూచర్ రెడీ స్కిల్స్ అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ ఇలాంటివంట. ఓకే, వాటిని మనకి చెప్తే అది ఆ రెండు అవి ఫ్యూచర్ రెడీ స్కిల్స్ అండి. ఈ ఫ్యూచర్ రెడీ స్కిల్స్ని టెక్నికల్ స్కిల్స్తో ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు డ్యూయల్ ట్రాక్ స్కిల్ డెవలప్మెంట్ మోడల్ వస్తుందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఓకే గవర్నమెంట్ ఇంకొక టార్గెట్ ఏంటంటే ఓకే ఏపీఎస్ఎస్డిసి ప్రకారం దీని కింద ఓకే సూపర్ 6లో భాగంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ఫార్చ్యూన్ 500లో ఇండియన్ కంపెనీస్ ఉంటాయి కదా. సో ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలు అలాగే ఆంధ్రాలో పనిచేస్తున్న ఇంకా మిగిలిన లార్జ్ అండ్ ఒకవేళ ఫార్చ్యూన్ 500లో లేకపోయినా, ఫార్చ్యూన్ 500 తెలుసు కదా, అది ఒక లిస్ట్ ఏంటది వరల్డ్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిష్ చేస్తే ఒక లిస్ట్ అనమాట. ఫార్చ్యూన్ 500 కంపెనీలు అంటారు, టాప్ కంపెనీలు డేటా ఇస్తుంది అది. ఓకే, సో దాంతోపాటు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్, ఆంధ్రాలో పనిచేస్తున్న మిగతా లార్జ్ మెగా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఓకే ఈ రెండింటితో కూడా పార్ట్నర్షిప్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, ఒకటి ఆంధ్రాలో బేస్ కలిగిన ఫార్చ్యూన్ 500 ఇండియన్ కంపెనీలు, అలాగే ఆంధ్రాలో పనిచేస్తున్న మిగతా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్తో పార్ట్నర్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అదొక టార్గెట్. ఓకే, నెక్స్ట్ రీడెవలప్మెంట్, అదే రీవ్యాంపింగ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి కదా, సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ డిగ్రీ స్టూడెంట్స్ కోసం. ఓకే, ఇలాంటి వాటిని రీవ్యాంపింగ్ చేయడం. అలాగే ఫైనల్గా ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఓకే ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచాలి. ఓకే, పెంచడం కోసం ఏం చేస్తారు, ఓకే ఫారిన్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇస్తారు. ఫారిన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ తెలుసు కదా మనకి, ఇప్పుడు మీరు రాస్తారు, ఓకే ఆ పేర్లు కూడా నాకు గుర్తులేవండి. ఓకే, ఏవో వివిధ దేశాలకు వెళ్ళడానికి ఎగ్జామ్లు రాస్తారు కదా, టోఫెల్ ఏవో. ఓకే, అక్కడ ఫారిన్ లాంగ్వేజ్ యొక్క ఫ్లూయెన్సీ ఉందా లేదనే కదా, సో ఫారిన్ లాంగ్వేజ్ ట్రైనింగ్. ఓకే, అలాగే కల్చరల్ అవేర్నెస్, గ్లోబల్ ఎటిక్విట్, ఇలాంటి వాటన్నింటినీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో కలిపి ఓకే సో దాని ద్వారా ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పించాలి. అలాగే ఇందులో భాగంగా ఎక్కువ ఫోకస్ ఏజింగ్ పాపులేషన్ ఉన్న కంట్రీస్ మీద ఉంటుంది అనమాట. అంటే ఏ కంట్రీస్లో అయితే పాపులేషన్ ఎక్కువగా ఏజింగ్ అయిపోతుంది, లైక్ సౌత్ కొరియా ముసలోళ్ళు అయిపోతున్నారు, జపాన్ ముసలోళ్ళు అయిపోతున్నారు, సో అలాంటి కంట్రీస్ మీద ఫోకస్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఫోకస్ చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఆంధ్ర వాళ్ళకి గవర్నమెంట్ ట్రై చేస్తుంది త్రూ ఏపీఎస్ఎస్డిసి అనమాట. సో అర్థమైంది కదా, ఇది ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అలాగే పవర్టీకి సంబంధించిన విషయాలన్న. సో వీఆర్ ఓన్లీ లెఫ్ట్ విత్ 1 చాప్టర్, అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి. ఓకే, సో ఇక్కడతో సెషన్ ఆపుతున్నాం, ఇది కంప్లీట్ అయిపోయింది చాప్టర్ 9. వీఆర్ ఓన్లీ లెఫ్ట్ విత్ చాప్టర్ 10. ఓకే, థ్యాంక్ యూ. క్లియర్గా యూటిలైజ్ చేసుకుని మళ్ళీ చెప్తున్నాను, దీన్ని యూటిలైజ్ చేసుకోకపోతే వేస్ట్ అండి. మనకి ఎంత చదువుతున్నామో దానికి తగ్గట్టుగా యూటిలైజేషన్ జరగాలి. బిట్లు ఎంతోంచి వస్తాయా రావా మనకి తెలియదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, బట్ ఆ చదివిన దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకొని దాన్ని ఎలా యూజ్ చేసుకున్నావు ఎగ్జామ్లో, అది నీ ఎబిలిటీ అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.